హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం నుండి ఒకసారి చదివి సహాయం చేయండి. నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడని ఆయన చెప్పెను గనుక పాపము వలన, ఈ ఫ్యాన్ కూడా పెట్టాయి కొంచెం ఇక్కడ పెట్టు, పాపము వలన, ఇది ప్రాముఖ్యం, పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచబడకుండునట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఎలా అనగా మొదట నుండి మనకున్న దృఢ విశ్వాసం అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై ఉందుము. ఇంత వాక్యాన్ని మనం చదివాం. ఇది 13, 14, 15 వచనాలు కలిపి. అయితే దీనిలో నేను మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఈరోజు అక్కడ 14వ వచనంలో ఒక మాట ఉంది, పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచబడకుండా ఉండునట్లు ఈరోజు ఏం చేయాలో దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తుంది. ఇక్కడ అంటాడు దైవజనుడు, పాపము వలన నాకైనా కానివ్వండి, పాపము వలన మీకైనా కానివ్వండి, దాని నైజం ఏంటయ్యా అంటే, పాపము వలన ఏ వ్యక్తిలోనైనా మొదట ఏం కలుగుతుంది? భ్రమ. ఈ భ్రమ మనల్ని ఎక్కడికి తీసుకుని వెళ్తుంది? పాపము వలన కలుగు భ్రమ. ఈ భ్రమ మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది? ఆ మనిషిని ఏం చేస్తుంది? ఆ వ్యక్తి తర్వాత ఏమవుతాడు? ఆ పర్యవసానాలు ఎలా ఉంటాయి? ఆ విషయాలు నేను మీకు క్షుణ్ణంగా చెప్పాలని ఆశపడతా ఉన్నాను. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, పాపము వలన ఏం కలిగిద్దంట? ఒక భ్రమలో బ్రతుకుతాడు. అది నేనైనా కానివ్వండి, మీరైనా కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, పాపములో ఉన్న ప్రతి ఒక్కడు ఒక భ్రమలో ఉంటాడు. ఆ భ్రమ ఆ వ్యక్తిని ఏం చేస్తుంది అంటే, హృదయం కఠినమైపోయేటట్లుగా చేస్తుంది. ఈరోజు చాలామంది హృదయాలు కఠినమైపోవటానికి గల కారణం, వాళ్ళు భ్రమపరచబడుతున్నారు. భ్రమ కలుగుతుందంటే భ్రమపరిచేవాడు ఎవడో ఉన్నాడు. భయం కలుగుతుందంటే భయపెట్టేవాడు ఎవడో ఉన్నాడు. నువ్వు మోసపోయావు అంటే నిన్ను మోసం చేసేవాడు ఎవడో ఉన్నాడు. కాబట్టి కొంతమంది విశ్వాసుల జీవితాల్లో, లేకపోతే లోకస్తుల యొక్క జీవితాల్లో ఈరోజు ఎక్కువగా జరుగుతుంది ఏంటంటే, వాళ్ళు ఒక భ్రమలో బ్రతికేస్తున్నారు. అది ఎలా ఉంటుంది? అది మనల్ని ఎక్కడికి తీసుకుని వెళ్తుంది? ఆ విషయాలు నేను మీకు క్షుణ్ణంగా అర్థమయ్యేటట్టు చెప్పాలని నేను ఈరోజు ఆశపడతా ఉన్నాను. దేవుని యొక్క వాక్యంలో మరొక విషయాన్ని కూడా నేను మీకు అర్థమయ్యేటట్లుగా జ్ఞాపకం చేస్తాను. చూడండి, దేవుని వాక్యంలో నుంచి ఇర్మియా ప్రవచన గ్రంథం 2వ అధ్యాయం 35వ వచనం. అయినను నీవు నేను నిర్దోషిని, నిశ్చయముగా ఆయన కోపము నా మీద నుండి తొలగిపోయేనని చెప్పుకొనుచున్నావు. ఇదిగో పాపము చేయలేదని నీవు చెప్పిన దానిని బట్టి నీతో నాకు వ్యాజ్యము కలిగినది. దైవజనుడైన ఇర్మియా దినాల్లో ఒక జనాంగాన్ని గురించి మాట్లాడుతున్నాడు. అక్కడ వాళ్ళు అంటున్నారు, మేము అంటే దేవుడు మాట్లాడుతున్నాడు వాళ్ళ హృదయ అంతరంగాల్లో ఉన్న దాని గురించి. వాళ్ళు అంటున్నారు, మేము నిర్దోషులము, మేము దోషులమే కాదు, మేము పాపులమే
కాదు అని అంటూ, నేను నిర్దోషిని, ఎందుకంటే నిశ్చయముగా వాళ్ళు అనుకుంటున్నారు, నిశ్చయముగా ఆయన కోపము నా మీద నుండి తొలగిపోయిందని చెప్పుకుంటున్నారు వాళ్ళే. ఉదాహరణకి మన జీవితంలో చూడండి, మనం చేసేని చేస్తూనే ఉంటాం. దేవుడు క్షమించేసాడులే అనే భ్రమలో మనం చేసేది చేస్తాం, ప్రభా క్షమించిన ఆయన అంటాం. మనం ఏమనుకుంటున్నాం, వెంటనే క్షమించేసాడులే, నిర్దోషులం అయిపోయాములే, యేసు రక్తంలో కడగబడిపోయాములే, దేవుని బిడ్డలం అయిపోయాములే అనే ఒక భ్రమలో బ్రతకటం చేత ఇటు చేయటం క్షమాపణ అడగటం, ఇటు చేయటం క్షమాపణ అడగటం అలవాటైపోవటం చేత హృదయం ఏమైపోతుంది అంటే ఒక రోజుకి కఠినమైపోతుంది. ఇది అలవాటైపోతుంది. అది ఎవరైనా కానివ్వండి, పాపములో ఉన్న ప్రతి వాడిని సాతానుగాడు ఏం చేస్తాడంటే భ్రమపరుస్తాడు. పాపిని అని పశ్చాత్తాపడేటట్లు చేయడు. వాడి ట్రాప్ అదే. పాపం చేస్తున్నవాడు నేను పాపిని అని గ్రహించకుండా చేయటమే వాడి యొక్క ఆలోచన విధానం. కాబట్టి ఈరోజు ఎన్ని వర్తమానాలైనా చెప్పండి, ఎన్ని మోటివేషనల్ మెసేజ్లైనా ఇవ్వండి, ఎన్ని ఇన్స్పిరేషన్ మెసేజ్లైనా ఇవ్వండి, ఈరోజు చాలామందిలో ఆ స్పందన ఎందుకు రావట్లేదు? వాళ్ళ హృదయాల్లో, వాళ్ళ యొక్క మనస్సుల్లో హృదయం కఠినమైపోయింది. కఠినం అవటానికి ముందు వాళ్ళు ఒక భ్రమలో బ్రతికేస్తున్నారు ఈరోజు అంతా. ఇదేం పెద్ద పాపమేమి కాదు, అది దీనికి పశ్చాత్తాపడవలసినంత అవసరం లేదు. చేశాను, దేవుని క్షమాపణ అడిగేశాను, అయిపోయింది, మరలా శరా మామూలే అన్నట్లుగా ఇలా భ్రమలో బ్రతుకుతున్న జనాంగం ఇర్మియా గ్రంథంలో కూడా, ఇర్మియా దినాల్లో కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళు అనుకుంటున్నారు మేము ప్రార్థన చేసుకుంటున్నాం, రోజు సరి చేసుకుంటున్నాంలే, రోజు క్షమాపణ అడుక్కుంటున్నాంలే, రోజు సరిదిద్దుకుంటున్నాంలే అని ఆ భ్రమలో బ్రతుకుతూ వాళ్ళు అనుకుంటున్నారు. నిశ్చయముగా ఆయన కోపం నా మీద నుంచి తొలగిపోబట్టే కదా నేను ఇంకా కరోనాలో పోకుండా ఇంకా బతుకున్నాను. దేవుడు నన్ను క్షమించబట్టే కదా ఇంకా నేను సజీవంగా ఉన్నాను. దేవుడు ప్రేమ చూపించబట్టే కదా అన్నీ కొంతమంది భ్రమలో. వీళ్ళకి పాపమును గుర్చిన పశ్చాత్తాపం, క్షమాపణ అడిగేస్తారయ్యా, మరి చేసి మరి తప్పలేదు, కుదరలు, మరి ఏం చేయమంటావు, సరే మరి నీకు నాకు బాయ్ బాయ్ అంటాం మళ్ళా. అని పాపిని అని గ్రహించిన వాడు ఎవడైనా, సావుకున్నైనా నేనైనా మీరైనా, తర్వాత ఆ గ్రహింపు ఎప్పుడైతే వస్తుందో ఆ వ్యక్తికి ఒంటరిగా వెళ్ళిపోయి ఏం చేస్తాడు, తన పాపమును గుర్చి క్షమాపణ కొరకై క్షమాపణ ఇస్తాడు దేవుడు, దానిలో నుంచి విడుదల కొరకై, దాని మీద జయ జీవితం కొరకై ఆ వ్యక్తి పాపిని అని గ్రహించినప్పుడు వెళ్ళి రహస్యంగా వెళ్ళి అతను ఏం చేస్తాడు, తన పాపమును గురించి పశ్చాత్తాపడుతూ అయ్యా నాకు దీని మీద జయం కావాలి అని కన్నీళ్లతో ప్రార్థన చేసుకోగలుగుతాడు. భ్రమలో ఉన్నవాడు అసలు నేను పాపిని అన్న గ్రహింపు వానికి ఉండదు. ఈరోజు చాలా సంఘాల్లో పాపులు అంటే ఒప్పుకోరు, పాపినైనా నా ప్రార్థన ఆలకించమంటే ఏం ప్రార్థన అని అంటారు. ఇదంతా సాతానుగాడు ఒక ట్రాప్ అన్నమాట. నిన్ను పాపిగా ఒప్పుకోనీయుడు, పాపిగా గ్రహించినవాడు. నీ దోషమేంటో తెలుసుకుంటే కదా, ఒప్పుకుంటే కదా, పశ్చాత్తాపడితే కదా దాని మీద జయం కోసం నువ్వు, విడుదల కోసం నువ్వు ప్రభు సహాయాన్ని కోరేది. ఇది పెద్దదేం కాదులే, ఇది మనల్ని ఏం చేసిద్దిలే, ఇదేం చేసిద్దిలే, అదేం చేసిద్దిలే, ఇట్లా గడిచిపోతా ఉన్నాం, ఎలా జరిగేది అలా జరిగిపోద్దులే అనే భ్రమలో ఈరోజు చాలామందిని సాతానుగాడు ఏం చేస్తున్నాడు, తీసుకెళ్తా ఉన్నాడు. ఈ భ్రమ ఏం చేస్తుంది, కొన్నాళ్ళ కంటే మన హృదయాలను కఠినం చేసేస్తుంది. మనం అనుకుంటాం మిగతా వాళ్ళతో పోలిస్తే నేను బెటరేగా, ఇలా ఆలోచిస్తాం. మనమైతే లోకస్తులతో పోలిస్తే వాళ్ళు దేవుని మందిరానికి రాట్లా, నేను బెటరేగా మందిరానికి వస్తున్నా, వాళ్ళు కానుక ఇట్లా, నేను దేవుని మందిరానికి వచ్చి కానుక కూడా వేస్తున్నానుగా,
వాళ్ళు సేవకులతో ప్రార్థన చేయించుకోవట్లా. నేను సేవకులతో ప్రార్థన చేయించుకుంటున్నానుగా, వాళ్ళకంటే నేను బెటరేగా, వాళ్ళకంటే నేను బెటరేగా అని అనుకుంటా ఒక భ్రమలో బ్రతుకుతున్నాం. అయితే దేవుడు కోరుకుంది అదేనా? దేవుడు కోరుకుంటుంది అదేనా? వాళ్ళకంటే బెటర్గా ఉంటే చాలు అనుకుంటున్నాడా? కొంచెం మారితే చాలు అని అనుకుంటున్నాడా? గ్రహించాలి మనం. అందుకనే వాడి యొక్క మాటలు ఏం చేస్తాయ్యా అంటే మనల్ని భ్రమపరుస్తాయి. చాలాసార్లు చెప్పాను మీకు, ఏదైనా తోటలో దేవుడు మొదట మాట్లాడినప్పుడు తర్వాత సాతానుగాడు మాట్లాడాడు. దేవుడు ఉన్నది ఉన్నట్లు సత్యాన్ని చెప్పాడు. సత్యాన్ని యేసుప్రభు అన్నాడు, మీరు నా మాటలు విని విశ్వసించి గ్రహిస్తే, సత్యాన్ని గ్రహిస్తే సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేస్తాడు. మరి అసత్యం ఒకటి చెప్పాడు, లేనిపోని మాటలు చెప్పాడు, కల్పితమైన మాటలు ఒకటి చెప్పాడు. ప్రజలు ఏ మాటలకి భ్రమపరచబడ్డారు? సాతానుగాడి మాటలకి భ్రమపరచబడిన తర్వాత దేవుడు పిలుస్తున్నాడు. ఎవరు చేశారు అంటే ఆమెమో ఆడి మీద చెప్పింది. అవునా? ఈ సర్పం వల్లనే అంది. తర్వాత ఆదాముని అడిగితే అవ్వ మీద చెప్పాడు. అవ్వమ్మని అడిగితే మొదట ఎవరిని అడిగాడు చెప్పండి? ఆదామా నీవెక్కడ? ఆదాముని అడిగితే అలా ఆవిడ మీద చెప్పాడు. అలా ఆవిడని అడిగితే సర్పం మీద చెప్పాడు. ఈ క్రమంలో మనం చూస్తాం. భ్రమ అంటే మేము మంచోళ్ళమే, ఆడు చెబితే తిన్నా, నేను మంచోనే, ఆ పనికి మాలింది నా భార్య అనుకుని ఆమె చెబితే నేను తిన్నా. స్వతహాగా నేను మంచోడ్నే, కానీ ఆడి మూలంగా నేను పాడయ్యా. ఇట్లా ఒక భ్రమలో బ్రతుకుతూ ఉంటారు. భ్రమలో ఉదాహరణకి ఎవరో పలానా అమ్మాయిని, మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోమన్నారు. చేసుకోమన్నప్పుడు పెళ్లి చేసుకున్నావు, జీవితం అంతా తారుమారైంది. ఇక నుంచి వాడు అంటాడు వాళ్ళు చెప్పారు కనుకనే నేను పెళ్లి చేసుకున్నా, లేకపోతే నేను చాలా మంచోడిని. అవునా? వాళ్ళు కనుక అలా చేయకపోతే నేను చేసుకునేవాడిని. నేను మంచోడినే, కాకపోతే వాళ్ళ మూలంగా వాళ్ళ మాటలు వినబట్టి ఇదైపోయాను. ఇప్పుడు ఆదామ పరిస్థితి కూడా అంతే. మేము మంచోళ్ళమే, ఆ సర్పం అసలు ఎంటర్ అవ్వకపోతే మేము ఎట్లా బాగానే ఉండేవాళ్ళంగా. మనం మంచోళ్ళమే, ఆమె అంటుంది నేను నిర్దోషిని, దేవుని కోపము నా మీద వెళ్ళిపోయింది అని అనుకుంటుంది. అయితే దేవుడు అంటున్నాడు, నిశ్చయముగా పాపం అనేది నాలో లేదు అని నువ్వు చెప్పావు కాబట్టి నేను నీతో వ్యాజ్యమాడాల్సి వస్తుంది. మొదటి యోహానులో ఒక మాట అంటాడు, 1వ అధ్యాయం 8వ వచనం, మనము పాపము లేనివారమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము, మరియు మనలో సత్యం ఉండదు. అర్థమవుతుందండి? మొదటి యోహానులో 8వ వచనం ఇలా ఉంది, మనము పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకుంటాం. చేసే అన్ని పనికి మాలిన పనులు, నేను ఏ పాపం ఎరగను అని అంటారు. బైబిల్లో ఒక ఆమెను గురించి చెప్తాడు, తిని మూతి తుడుచుకుని నేనేమి ఎరగనంటదంట. కొంతమంది ఉంటారు కడుపు నిండా తిని మళ్ళా పెడితే కూడా తినడానికి రెడీగా ఉంటారు, ఏం తినలేదు అసలు అంటారు. మా మూతి చూస్తేనో చెయ్యి వాసన చూస్తేనో మనకు అర్థమైంది ఆల్రెడీ వీడు పల్లెని తిన్నాడని. చేసిందంతా చేసి నేనేమి ఎరగనని అన్నట్లుగా ఉంటారు. నిర్దోషులుగా, మేము నిర్దోషులమి, నేనేం చేయలేదని బుకాయించే వాళ్ళు ఉంటారు. అయితే అలాంటి వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారంటే అదొక భ్రమ. సాతానుగాడు వాళ్ళని ఏం చేస్తున్నాడండి? భ్రమపరుస్తున్నాడు. కాబట్టి దేవుని వాక్యం అంటుంది ఆ ప్రజలతో, పాపము లేదని చెప్పారు కాబట్టి. ఇప్పుడు పాపము లేకుండా లేదంటే ఇప్పుడు యోబు ఉన్నాడు, యోబు ఎటువంటి పాపం చేయలేదు కాబట్టి ధైర్యంగా దేవునితో వాదించాడు, వ్యాజ్యమాడాడు.
మరి ఉంచుకుని కూడా లేదని చెప్పుకుంటే అది మాత్రం అబద్ధం. పాపము లేనివారమని చెప్పుకునే ఎడల మనలో ఏముండదంట, సత్యం ఉండదు. కాబట్టి పాపము లేదని నువ్వు చెప్పావు కాబట్టి, నిర్దోషిని చెప్పుకుంటూ తిరుగుతున్నావు కాబట్టి, భక్తుడినని విశ్వాసనని పైకి చెప్పుకుంటూ ముసుగేసుకుని తిరుగుతున్నావు కాబట్టి ఆ వ్యక్తులతో దేవుడు వ్యాజ్యం ఆడతాడు. అందుకని బైబిల్ గ్రంథం చాలాసార్లు సెలవిస్తూ ఉంది, పైకి గొర్రె శరీరం, లోపల తోడేలు స్వభావం. ఇలాంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళు భ్రమపడతారు, భ్రమపడి ఇతరులను భ్రమపరుస్తారు. మొట్టమొదట హవ్వ భ్రమపరచబడింది. భ్రమపరచబడిన ఈమె తన భర్తను కూడా భ్రమపరిచింది. దేవుడు వారితో వ్యాజ్యమాడి ఏదేను తోటలు లేకుండా బయటికి పంపించిన సందర్భాలు మనం చూస్తున్నాం. కాబట్టి ఈ పాపం ఏదైనా సరే మనల్ని భ్రమపరిచేస్తుంది. ఏమీ కాదులే, ఏమవుతుందంట, అయితే అవని ఏదైతే అది అయింది, ఇట్లా మనల్ని ఏం చేస్తూ ఉంటుంది, ప్రోత్సహిస్తూ ఉంటుంది ఇంకా చేయటానికి. క్షమించరాని పాపమేం కాదులే, ఇది ఇబ్బంది ఏం లేదులే, దేవుడు చూసుకుంటాడులే, దేవుడు ఎంత ఘోర పాపినైనా క్షమించేస్తాడులే, నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు బ్రతుకని ఈ భ్రమ పరిచేవాడు, ఈ భ్రమ పరిచేవాడు మనల్ని ప్రోత్సహిస్తాడు. మనం ఎంత ప్రోత్సహిస్తే మనం తబ్బిబ్బైపోయి రెచ్చిపోతాం. మనకి ఎవడన్నా గాలి కొడితే చాలు తబ్బిబ్బి అయిపోతాం, ఎవడన్నా పొగిడితే చాలు. అవునా? అది మన బలహీనత. కాబట్టి పాపము వలన కలుగు భ్రమ చేత మీ హృదయములు కఠినపరచబడకుండా ఉండాలి అంటే ఏం చేయాలో దేవుని వాక్యం చెప్తుంది. ఆ భ్రమలో నుంచి బయటికి రావాలి. కొంతమంది చూడండి, వీడియో గేమ్లు ఆడుతూ ఆడుతూ కొంతమంది పిల్లలు అదే భ్రమలో ఉండి, ఆడి చేతిలో ఫోన్ లేకపోయినా చూడండి, కొంతమంది మానసిక రోగులు ఉన్నారు, అట్లాగే చూస్తున్నాడు, ఏదో గాలిలో చూస్తున్నాడు, పరిగెత్తుతున్నాడు, అదొక భ్రమ. ఇప్పుడు కళ్ళకి పెట్టుకునే విఆర్ అనే ఒకటి ఉంటుంది సెట్. ఇక అది చూస్తూ ఉంటుంటే మనం ఈ లోకంలో ఉన్నాం. ఎక్కడుంటాం? ఏదో ఒకరు ఈ మధ్య కుక్కలకు కూడా పెడుతున్నారు. కుక్కలకు కూడా కొన్ని కళ్ళకి పెడుతుంటే విఆర్ సెట్, అవి ఏడబడితే దూకుతుంది ఇళ్ళల్లో. ఏదో మీదకి వచ్చేసినట్టు అనిపిస్తుంది, ఇటు నుంచి అటు దూకుతుంది, అటు నుంచి ఇటు దూకుతుంది. ఈరోజు ప్రజలు కూడా అంతే, కళ్ళకి అది పెట్టుకుని ఆ విఆర్ లెన్స్ అయ్యో పెట్టుకుని చూస్తూ ఉంటారు. ఈ ప్రపంచంలో ఉండడు. ఫోన్ పట్టుకున్నాడంటే ఈ ప్రపంచంలో ఉండడు. ఒక అమ్మాయితో మాట్లాడుతున్నాడంటే ఈ ప్రపంచంలో అంతా భ్రమ. ఒక్కొక్క రోడ్డు మీద పిచ్చోళ్ళు ఉంటారు చూడండి, ఎవడితోనో మాట్లాడుతున్నట్టు, ఎవడికో ప్రసంగం చేస్తున్నట్టు, ఎవడి మీదో అరిచినట్టు, ఎవడి మీదో పోట్లాడినట్టు. అది వాస్తవా? అదో భ్రమ. ప్రార్థన చేస్తున్నావులే, ఈ రోజుకి ప్రార్థన చాలులే, అదో భ్రమలో బ్రతికేయటం. అర్థమవుతుందా? ఇంత సమయం ఈరోజు దేవునికి చాలులే, ఒక అరగంట చాలు, ఒక 5 నిమిషాలు చాలు అన్న భ్రమలో బతికేయటం. కానీ 3 పూటలు మాత్రం తినే విషయంలో భ్రమలే ఉండవు, 3 పూటలు తినాల్సిందే. నిద్రపోయే విషయంలో భ్రమపరచబడం, రేత్రంతా గట్టిగా ముసుగుదని నిద్ర పోవాల్సిందే. కానీ దేవుని ప్రార్థన విషయంకి వచ్చేసరికి సాతానుగాడు వాక్యం చదువుకునే విషయానికి వచ్చేసరికి వాక్యం జోలికి పోనీయుడు, ప్రార్థన జోలికి రానీయుడు. దీన్ని బట్టి మనకు అర్థమైపోతుంది, మనలో ఏ ఒక్కరిని వాడు ఇడిచిపెట్టడు. అందరూ చాలా మట్టుకు 90% భ్రమలోనే బ్రతుకుతున్నారు. ప్రార్థన చేసుకోకపోతే ఏమైందంట? ఏమన్నా అయిందా? ఈ వారం నేను మందిరానికి పోవాలి, ఏమైంది? ఏమవుదో సేమ్ టు సేమ్. మందిరానికి రాకమునుపు వచ్చినప్పుడు ఎలా ఉందో అప్పుడు అంతే ఉంది, మందిరానికి నేను రాలేదు ఇప్పుడు అంతే ఉంది, పెద్ద తేడా ఏమీ లేదు. ఇదే భ్రమ. ఆ భ్రమలో వాడికి ఏమనిపిస్తుందంటే, మందిరానికి వచ్చాడంట పోయిన వారం, అప్పుడు అలాగే ఉంది, మందిరానికి రాకపోయినా అంతే ఉంది. ఉంటుందా? నువ్వు తినక మునుపు అంతే, తిన్న తర్వాత అంతే ఉంటుందా? రాత్రంతా నిద్రపోయినోడికి ఒకటేలాగుంటుందా?
దేవుని సన్నిధిలో గడిపిన రోజుకి గడపని రోజుకి తేడా ఉండదా? బైబిల్ చదివిన రోజుకి చదవని రోజుకి తేడా ఉండదండి? భ్రమ. అలాంటి భ్రమలో బ్రతికేస్తున్నాం నువ్వు నేను. రోజుకు సరిపడినంత ప్రార్థన చేసుకోకపోయినా మనం అనుకుంటున్నాం ఏం పర్లేదు, ఇది కలిపి రేపు చేద్దాం అనుకుంటాం. అయితా నీ ఏ రోజు ఆ రోజే చేసుకోలేని నువ్వు నీ మొహానికి ఈ రోజు రేపు కలిపి చేస్తావు ప్రార్థన. ఈ రోజుకి ఈ రోజే వాక్యాన్ని చదువుకోలేని నీవు ఈ రోజుది రేపుది కలిపి చదువుతావా? మళ్ళీ మూడో రోజు అనుకుంటాడు, ప్రభువా దయచేసి నన్ను క్షమించయ్యా, ఈరోజు చేసుకోలేకపోయాను, ఈరోజు చదవలేకపోయాను ప్రభువా, ఈరోజు 3 రోజులది కలిపి చేస్తాను. అన్నీ దేవుడు అభయాలు ఇస్తాడో లేదు తెలియదు, కానీ వీళ్ళు మాత్రం దేవుడికి అయ్యా ఈ వారం రోజులకు కలిపి నేను నీ సన్నిధిలో గడిపేస్తానయ్యా అంట. నీ ఒక్క రోజుకే చేత కావట్లేదరా నీకు, నువ్వు 2 రోజులు 3 రోజులు కలిపెట్టి చేస్తావు. భ్రమ. చేసుకోకపోయినా ఏమీ అవ్వట్లేదన్నా భ్రమ. దేవుని మందిరానికి రాకపోయినా పర్లేదులే అన్న భ్రమ. దేవుని మందిరానికి వస్తే దేవుని మాటలు వింటాం, పాడతాం, స్తుతిస్తాం, ఆరాధిస్తాం, ప్రార్థిస్తాం, కొనియాడుతాం, కీర్తిస్తాం, మహింపరుస్తాం, గనపరుస్తాం దేవుణ్ణి. దేవుని మందిరంలో ఎంత ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది, ఉత్సాహం ఉంటుంది, సమృద్ధి ఉంటుంది, మేలు కలుగుతుంది. మరి దేవుని మందిరం రానోడికి తేడా ఉండదా? మందిరంలోకి వచ్చినప్పుడు దేవుడు మాట్లాడతాడు శ్రద్ధగా, ఆయన ఎదుటి కూర్చుని మనం వినొచ్చు. మరి వచ్చినా ఒకటే రాపోయినా ఒకటే లాగా ఎందుకు ఉంటుంది? భ్రమ. పనికి వెళ్ళినా ఒకటి వెళ్ళపోయినా ఒకటేనా? మేస్త్రి పనికి వెళ్ళినా ఒకటి వెళ్ళపోయినా ఒకటేనా? వెళ్ళిన రోజు జీతం వస్తుంది, వెళ్ళకపోతే ఇంట్లో ఉండి టాపీ తీసుకుని ఓరకి ఇట్టా అన్నావు అనుకో, ఎవడిస్తాడు జీతం? కాబట్టి భ్రమ. అది భ్రమ. ఇలా భ్రమపరుస్తూ ఉన్నాడు మనల్ని. చేసుకోకపోయినా ఏమీ అవదు, మందిరానికి వెళ్ళపోయినా ఏమవ్వదు, సేవకులతో కలిసి మాట్లాడకపోయినా ఏమీ అవ్వదు. ఏం పర్లేదు, నేనున్నా, నేను చూసుకుంటా. జేబులో నోటు అంటదంట, నువ్వేం పర్లేదు, నువ్వు రెచ్చిపో, లోపల 500 ఉంది, అయిపోయిన దాకా నిన్ను రెచ్చగొట్టిద్ది, అయిపోయిన తర్వాత సావగొట్టిద్ది. ఇదిగో 500 నోటుగా నేనున్నా, మరి ఏంటి సంగతే? ఏదో ఒకటి తాగరా బాబు, ఏదో ఒకటి తినరా బాబు, అర్థమవుతుందా? ఏదో ఒకటి చెయ్యరా బాబు అని ఆ భ్రమ మనల్ని ప్రోత్సహించిద్ది. మరి బైబిల్ కూడా ఉందిగా మన ముందు, దేవుడు కూడా ప్రోత్సహిస్తాడు. నా కుమారుడా చదవరా, కనీసం ఫోన్లోనే చదవరా, నీ మొహానికి స్మార్ట్ ఫోన్ వాడుతున్నావు కదా, ఎంతమంది మధ్యలో ఉన్నా నువ్వు చదవరా అంటది. అర్థమవుతుందా? అబ్బే అలాంటి ప్రోత్సాహాలు మనకెందుకు? అలాంటి ప్రోత్సాహాలు మనకెందుకండి? దేవుడు చాలా అట్లా ప్రోత్సహిస్తాడు. ప్రార్థన చేసుకో, లేకపోతే సంఘంతో ఉండు, సేవకులతో ఉండు, ఒకరోజు నాతో గడుపు ప్రత్యేకంగా ప్రోత్సహిస్తాడు. ఇట్లాంటివి మనకెందుకు? ఇట్లాంటి ఏడన్నా 1000 రూపాయలు వస్తున్నాయి, ఏడన్నా 1,00,000 రూపాయలు వస్తున్నాయి అని ఎవడన్నా చెప్పాడు అనుకో, మనకి మందిరం లేదు, సేవ లేదు, ఏమీ లేదు. ఇక ఒక కారు మాట్లాడుకుని వెళ్ళి మనకి ఏదైనా ప్రయోజనం ఉంటే, అట్లాంటి ప్రోత్సాహాలు ఉంటే మనం ఎక్కడికన్నా వెళ్తాం. కానీ ప్రార్థన విషయంలో, సంఘానికి వచ్చే విషయంలో దేవుడు ప్రేరేపిస్తూ ఉంటాడు, కానీ మనం ఏమవుతాం? వెళ్ళకపోయినా ఏమవుతలే, వెళ్తే మొన్న వారం వెళ్తే ఏమైంది, ఏమన్నా అయిందా, కార్యం ఏమైనా జరిగింది, ఏం జరగల. ఈ వారం వెళ్తే జరిగిద్దా, ఏమో జరిగిద్దో జరగదు, ఎవడికి తెలుసు. ఇదో భ్రమ, అనుమానం. హృదయం కఠినమైపోద్దాం మనిషికి. చివరికి అనుకుంటాడు వెళ్తే ఏంది, వెళ్ళకపోతే ఏంది, వెళ్ళినా ఒకటే, వెళ్ళకపోయినా ఒకటే, ప్రార్థన చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే, చేసినప్పుడు అంతే ఉంది, ప్రార్థన చేయక మునుపు అంతే ఉంది. అలాంటప్పుడు ఈ ప్రార్థన వేస్ట్. సంఘానికి వెళ్ళక మునుపు అలాగే ఉంది, సంఘానికి వెళ్ళిన తర్వాత అలా ఉంది, కాబట్టి ఈ సంఘం వేస్ట్. హృదయం కఠినమైపోయి ఆ వ్యక్తి దేవునికి దూరం అయిపోతూ ఉంటాడు. ఇలాంటివి కోకోలలో చూస్తూ ఉన్నాం లోకంలో. దేవుడు కూడా చాలా విషయాల్లో మనల్ని
ప్రోత్సాహం ఇస్తూ ఉంటాడు, పురికొల్పుతూ ఉంటాడు, బలపరుస్తూ ఉంటాడు. ఏదైనా తోటలో కూడా అదే జరిగింది. బాగా పురికొల్పాడు, పండు తెంచింది దాకా పురికొల్పుతానే ఉన్నాడు, వదిలిపెట్టాడా? ఒకసారి చూడు చూపులకి ఎలా ఉందో. అదే నీ ప్లేస్లో నేను ఉంటేనా తెంచేసేవాడిని. నువ్వు కాబట్టి అసమర్థుడుగా, నువ్వు కాబట్టి శాతకానోడు కాబట్టి, భార్య అంటది కదా భర్తగా, నువ్వు కాబట్టి మూలన కూర్చున్నావు, నేనైతే ఏం చేసేదాన్నో తెలుసా అంటది. చూసారా? నువ్వు కాబట్టి నోరు మూసుకుని వచ్చావు, నేనైతేనా గల్లా పట్టుకునేవాడిని. ఎట్లా ఉంటాయి సాతానుగాడి. నువ్వు కాబట్టి నువ్వు శాతకానోడురా, లోకంలో మాతో కలిసి తిరగలేవు. నువ్వు ఒక అసమర్థుడివి, మాతో కలిసి తాగి తందనాలాళ్ళు, నువ్వు ఒక వేస్ట్ ఫెలోవి అనుకుంటారు వాళ్ళు. ఈ తాగుబోతుడిని ఒకప్పుడు తాగుడు మానేశాడు, మళ్ళీ ఈ తాగుబోతులు అంతా కలిసి ఈయన రెచ్చగొట్టారు. చి బావా, నువ్వు తాగినప్పుడు ఎట్టున్నావురా, ఇప్పుడు ఎట్టున్నావు ఒకసారి ఆలోచించుకో. నువ్వు తాగినప్పుడు నువ్వు ఇంట్లో ఎట్టుంది, గడగల్లాడి రుచ్చపోసుకున్నారు అందరూ. అసలు ఇప్పుడు ఏంద్ర నీ బతికేంద్ర ఎట్టయిపోతుంది అసలు, ఒక్కసారి వేసి చూడు మొత్తం గడగల్లాడతారు, ఇంట్లో వణికిపోతారు అని మనోళ్ళు ప్రోత్సహిస్తే, అంతేనంటావా? అంతే బావా అంటాడు. ఇక సంవత్సరం పాటు ఆగిన క్యాండిడేట్ ఇక తీసి స్టార్ట్ చేస్తాడు. ఇక అనుకుంటాడు, మొన్నటిదాకా తాక్కుండా ఉండగలిగాను కదా, ఎలా ఉండగలిగాను? తాక్కుండా బ్రతకగలిగానుగా, ఎలా బ్రతకగలిగాను? బాగున్న వాళ్ళను కూడా ఈ లోకం ఏం చేస్తుంది, వాళ్ళతో కలిపేసుకోవడానికి ప్రోత్సాహం. నువ్వు చేతగానోడివి, నీ మొహం చూడు, విధవరాలు మొహంలాగా ఎలా ఉందో, మొహానికి ఏమన్నా ఉందా, మెడలో ఏమన్నా ఉందా, కాళ్ళకి ఏమన్నా ఉందా, చేతులకి ఏమన్నా ఉందా, అసలు నీ మొహం చూస్తేనే చూడబుద్ధి కావట్లేదు అని లోకంలో మళ్ళా అవన్నీ ధరించుకుని సమర్పించుకున్నాం కూడా మళ్ళా ధరించుకునేటట్టుగా మనోళ్ళని రెచ్చగొడితే మనోళ్ళు మామూలులా రెచ్చిపోతారు. నువ్వు రెచ్చిపోతావని తెలిసి రెచ్చగొడతారు. ఎక్కడో ఉంటుంది లోపల, ఎక్కడో ఉంటుంది లోపల. రెచ్చగొడితే రెచ్చిపోయి మనం ఆ మధ్య చేయలేదు చేశాడు అంటున్నాడు దొంగతనం. ఏయ్ నువ్వే చేసావురా, మేము చూసేవరన్నా, ఏడ చూసేవారన్న, వాడు చేయలే వాస్తవానికి, వాడిని బాగా రెచ్చగొడుతున్నారు. కాబట్టి మీరు ఎట్లా అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా చేసి చూపిస్తానంటాడు. వాడు ఏమంటాడు? తిరిగాను అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా తిరిగి చూపిస్తా, నేనేంటో చూపిస్తా అంటాడు. సాతానుగాడు మన దగ్గరికి వచ్చి ఎట్లా అంటాడు, నువ్వు పెద్ద వేస్ట్ గాడివరు, నువ్వు ఒక పెద్ద వేస్ట్ గాడి, నువ్వేది సుఖపడటం చేత కాదు, ఆనందించటం చేత కాదు, అందుబాటులో ఉన్న వాటిని అనుభవించటం చేత కానీ ఒక వేస్ట్ ఫెలో గాడివని అని లోకస్తుల నుంచి, కుటుంబకుల నుంచి, స్నేహితుల నుంచి నిన్ను నన్ను వాడు ఏం చేస్తాడంటే రెచ్చగొడితే మనం రెచ్చిపోయి రక్షణ పక్కన పెట్టి, వాక్యం పక్కన పెట్టి, ఇవన్నీ పక్కన పెట్టి నేనేందో చూపిద్దాం అనుకుని బయలుదేరుతావు. ఇక నువ్వు కనపడవు. తర్వాత నువ్వేందో చూపిద్దాం అనుకుంటావుగా, నువ్వు అనేది ఇక తర్వాత ఇదే భ్రమ. సేవకులను కూడా భ్రమపరుస్తున్నాడు వాడు. ఏమవదు, ఎట్లున్నా ఏం పర్లేదు, నేనున్నా, నేను చూసుకుంటా. కొంతమంది అంటూ ఉంటారు, నువ్వు వెళ్ళు బావా, నేను చూసుకుంటా, నువ్వు వెళ్ళు. ఈయన ముందలకే ఆడే వెనక్కి వెళ్ళేది, నువ్వు వెళ్ళు నేను చూసుకుంటాను మొత్తం అంటాడు. ఏంది చూసుకునేది? వీడు బుద్ధి ఉన్నక్కర్లా. కాబట్టి సాతానుగాడు మనల్ని వెనకమాలుండి ప్రోత్సహిస్తూ ఉంటాడు. మనమేం ప్రార్థన చేసుకోవడానికి వెళ్తామా? దేవుడేమో ప్రార్థన చేసుకోని ప్రోత్సహించి ముందుకు నెడతా ఉంటే ప్రార్థనలే గీర్థనలు ఎత్తి ప్రార్థన ఇదివరకు చేస్తామన్న ఉపయోగం ఉందా? దేవుని నమ్ముకోకముందు ఎలా బతికావు, దేవుని నమ్ముకున్న తర్వాత చూసావు ఎంత దరిద్రం పట్టుకుందో. అన్ని రోగాలే కదా, అన్ని అప్పులే కదా, అన్ని సమస్యలే కదా. అదే ఒకసారి ప్రార్థనకి వెళ్ళక మునుపు చూడు నీ బతుకు ఎలా ఉందో అని పక్కన ఈ తలంపు, ఒక పక్కన ఆ తలంపు, రెండు తలంపుల మధ్యలో మనిషి ఇరుకుని పడిపోయి ఎటు వెళ్ళాలో అర్థం కాని డైలమాలో బతుకుతున్నాడు. దీన్నే అంటారు భ్రమ. ఆ భ్రమలో నుంచి మనం బయటికి రాకపోతే కొన్ని రోజులకి మన హృదయం కఠినం అయిపోద్ది, దేవునికి దూరం అయిపోయి ఆశీర్వాదానికి వారసులుగా మార్చబడబోతున్న మనం శాపానికి ఆస్పదంగా మార్చబడిపోతాం. ఆశీర్వాదకరంగా ఉండవలసిన మన క్రైస్తవ కుటుంబాలు
శాపగ్రస్తమైపోతాయి. కాబట్టి దేవుని వాక్యం అంటా ఉంది రాత్రి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో, పాపము వలన కలుగు భ్రమలో నుంచి మనం బయటపడాలి. ఆ విధంగా దేవుని యొక్క వాక్యం మనల్ని ప్రోత్సహించింది. నువ్వు బయటపడాలి, దాని మీద జయం, దాని మీద నీకు విడుదల పొందుకునే శక్తి దేవుని వాక్యం మనకిస్తూ ఉంటుంది. కాబట్టి అందుకనే చాలాసార్లు మనం చాలినంత ప్రార్థన చేయలేకపోవటం, రోజుకి చాలినంత వాక్యం చదవలేకపోవటం, రోజుకి చాలినంత సమయం దేవునితో గడపలేకపోవడం. ఎంతమంది అయినా గడుపుతాం గంటల తరబడి, దేవునితో గడపటానికి టైం ఉండదు. నువ్వు గుర్తుపట్టాలి, నేను భ్రమలో ఉన్నాను. ఒక యవనస్తుడు యవనురాలని భ్రమపరిచి లొంగ తీసుకుని మోసం చేశాడు. ఈ అమ్మాయి అనుకుంటుంది, ఎప్పటికైనా వాడే నన్ను పెళ్లి చేసుకుంటాడు, అంతా అయిపోయింది కదా, ఇంక వాడు తప్ప ఇంకెవడు చేసుకుంటాడు, నన్ను ఎవడు చేసుకోడు కదా, చేసుకుంటే వాడు గంపెడ ఆశలు పెట్టుకుని వాడి కోసమే ఎదురు చూస్తుంది, వాడి భ్రమలోనే బతుకుతుంది. ఈడు ఇంకొక దారి చూసుకుని ఎవడినో పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాడు. అప్పుడు అమ్మాయి పరిస్థితి ఏంది? నమ్మించి మోసం చేయటం అంటారు చూసారా, సాతాను గడు అలా చేస్తాడు. నమ్మించి గొంతు కోసాడండి, తడిగుడ్డతో గొంతు కోసాడండి అంటారు చూసారా లోకంలో. నమ్మించి మోసం చేశాడు ఏదేని తోటలో. నిజం నేను చెప్పేది, మీరు దేవతలు అయిపోతారు, నా మాట నమ్మండి, మీరు దేవతలు అవుతారు, దేవుని కంటే కూడా ఉన్నత స్థితిలో ఉంటారు అని నమ్మించి మోసం చేశాడు. తర్వాత వాళ్ళకి అర్థమైంది మేము మోసపోయామని. ఈరోజైనా మనకు అర్థం కావాలి, సాతానుగాడిని నమ్మి మనం మోసపోతే, లోకాన్ని నమ్మి మోసపోతే, భ్రమలో బ్రతికితే మనకు ప్రయోజనం లేదు. ఆ భ్రమలో నుంచి బయటికి రావాలి, బయటికి తీసుకొచ్చేదే దేవుని వాక్యం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ భ్రమలో ఉన్న ఆ ఆడపిల్ల పరిస్థితి ఏంటి? కొంతమంది దగ్గరికి తీసుకెళ్తే, పెద్దవాళ్ళ దగ్గరికి చక్కని ఆలోచన చెప్పి, అమ్మ అయిపోయింది, ఏదో అయిపోయింది, వాడి పిచ్చిలో నుంచి బయటికి రా, వాడి భ్రమలో నుంచి బయటికి రా, జరిగిందేదో కళ కనిన వాడు తన కనిన కళను మర్చిపోయినట్లుగా మర్చిపో, ఇది ఒక పీడ కళ అనుకో, ఇది మొదలుకొని కొత్త జీవితం స్టార్ట్ చేయి అని అనుభవం కలిగిన వాళ్ళు ఆమెకి చేయూతనిస్తే, అప్పుడు ఒక క్రొత్త జీవితాన్ని ఆ యవనురాలు ప్రారంభిస్తే ఆమెకు అది చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. కానీ భ్రమలో, అదే భ్రమలో వాడు ఇంకా వస్తాడు, నన్ను చేసుకుంటాడు, ఇంకా వాడు ఇంకొకడు చేసుకుని పిల్లల్ని కన్నా తర్వాత నీ దగ్గరికి ఎందుకు వస్తాడు? నీ భ్రమ కాకపోతే, నీ పిచ్చి కాకపోతే. అంతగా నమ్మించి మోసం చేయటం. సాతానుగాడు కూడా మనల్ని ప్రాముఖ్యంగా క్రైస్తవుల్ని నమ్మించి మోసం చేస్తాడు. నీకేం కాదు, నేనున్నాను అంటాడు. అందుకనే చాలాసార్లు నేను సైతం, మీరు సైతం తగిన సమయం ప్రార్థన చేసుకోలేకపోవటం, తగిన సమయం దేవుని సన్నిధిలో గడపలేకపోవటం. ప్రతిరోజు కూడా మనం ఒక్కసారి వెనక్కి తిరిగి మన దినచర్యల్ని ఆలోచించుకున్నట్లయితే చాలా విషయాల్లో క్రమంగా రాత్రంతా నిద్రపోతున్నావు, 3 పూట్ల తింటున్నావు, పొద్దున్నే చక్కగా ఫేస్ వాష్ చేసుకుంటున్నావు, బ్రష్ చేసుకుంటున్నావు, కాలకృత్యాలు తీర్చుకుంటున్నావు, ఇవన్నీ అలవాట్లు రోజు జరిగేవే నీ జీవితంలో. కానీ ప్రార్థన లేదు, వాక్యం లేదు, ఒక దేవుని బిడ్డలతో సహవాసం లేదు. ఈ వారమంతా నిన్ను భ్రమపరిచి ఆ వారంలో ఒకరోజు తీసుకొస్తాడు అక్కడికి. ఆ వారమంతా నాతో ఉండు, 6 రోజులు, ఒకరోజు నీకు సెలవెత్తున ఆ మందిరానికి వెళ్ళి ఆ కాసేపు వచ్చేసాయి, సాయంత్రం నుంచి మళ్ళీ మనబడి మందే. 6 రోజులు నా బడి, ఒకరోజు పర్మిషన్ ఇస్తున్నా, తిరిగి మళ్ళా ఇటే రావాలి, మార్గం తప్పావా మామూలుగా ఉండదు నీ వ్యవహారం అంటాడు. మరి మనోళ్ళు కూడా ఆ భ్రమలో ఉన్నారు కాబట్టి మనోళ్ళు కూడా 6 రోజులు ఆడుతూ ఉంటారు, 7వ రోజు ఏమి ఎరగనట్టుగా ఎక్కడికి వస్తారు. అర్థమవుతుందండి? అదో భ్రమ. వారం ఒకరోజు దేవుడికి ఒక పూట, మిగతా పూటలన్నీ ఆడికి. మరి ఏం కనికట్టు కట్టాడో తెలియదు కానీ ఆడు లోకల్ అంటారు, ఏదో మొత్తానికి కనికట్టు కట్టాడండి, మొత్తానికి ఏదో వశపరుచుకున్నాడు, ఏదో చేశాడు,
మన వాళ్ళు అంటారు, ఆ ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి ఏదో లాగుంది, నన్ను ఎవరో ఏదో చేశారు అన్న ఒక భయంలో ఉంటారు కదా. అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి ఏదో జరుగుతుంది, ఏదో జరుగుతుంది అంటది. అర్థమవుతుందా? కాబట్టి 6 రోజులు ఆడిబడిలో ఉంటాం. ఇక 6 రోజులు ఆడిదే పడేక అదే భ్రమ, అదే భ్రమ. వాడు ఏం చెబితే వచ్చేది. అందుకే యేసుప్రభువు అన్నాడు, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు వాడి యొక్క దురాశల్ని నెరవేర్చుకొనగోర చూచుచున్నారు అని యోహాను సువార్తలో ఆయన చెప్పాడు. మీరు వాడి సంబంధులు కాబట్టి వారి మాటలే వింటారు. అయితే దేవుని సంబంధి అయితే దేవుని మాట వింటాడు. ఇందును బట్టి అసలు ఏది భ్రమపరచబడుతున్నామా లేదా ఆ విషయాన్ని కనుక్కోవచ్చని దేవుని యొక్క వాక్యం మనకు రుజువు చేస్తుంది. చూద్దాం. నేను ఇప్పుడు చెప్పిన మాటలు మీకు యోహాను సువార్తలో కనబడతాయి. యోహాను సువార్త 8వ అధ్యాయం 43-44. మీరేలా నా మాటలు గ్రహింపుకున్నారు? మీరు నా బోధ విననేరకుండుట వలననే కదా మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరు చూచుచున్నారు. ఆ ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాదు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావమును అనుసరించే మాట్లాడు. వాడు అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. చాలు. మీరు మీ తండ్రి యగు కాబట్టి ఆడి భ్రమలోనే బ్రతుకుతారు. ఎవరి పిల్లలు అలా భ్రమలో ఉంటారు. అవునా? సాతాను సంబంధులు అంట వాడి భ్రమలో బ్రతుకుతారు. కాబట్టి వాడి యొక్క కోరికలు, వాడి యొక్క ఇచ్చలు నెరవేర్చగోరు చూస్తున్నారంట. ఇక ఎప్పుడు తెల్లారిద్దా, ఎప్పుడు వాడు కోరికల్ని నెరవేరుద్దామని. తెల్లారితే ఆలస్యం, రాత్రి కూడా ఇక ఉదయము రాత్రి మధ్యాహ్నం ఏమి లేదు, వాడి కోరికల్ని నెరవేర్చటమే. ఇక కోరికలు నెరవేర్చడానికి మనోళ్ళు కంకణం కట్టుకుని మనోళ్ళు పనిచేస్తూ ఉంటారు. అందుకని యేసుప్రభువు అన్నాడు ఆ దినాల్లో, మీరు ఎవరంటే మీరు అనుకుంటున్నారు మేము దేవుని సంబంధం అని. ఒరేయ్, మీరు దేవుని సంబంధాలు కానే కారు. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. దేవుని మందిరానికి వచ్చినంత మాత్రాన దేవుని సంబంధులా? వాక్యం చదివినంత మాత్రాన దేవుని సంబంధులా? కాదు కాదు. మీరు వాడి యొక్క ఆశల్ని గోరు చూచున్నారు. మీ హృదయం నాకు తెలుసు అన్నాడు యేసుప్రభు. మీకు ఇంకా అర్థమయ్యేటట్టు మరొక మాట చెప్తాను చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. వారు లోక సంబంధులు గనుక లోక సంబంధులైనట్టు మాట్లాడుదురు, లోకము వారి మాట వినును. మనము దేవుని సంబంధులం, దేవునిని ఎరిగినవాడు మన మాట వినును. దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్యస్వరూపమైన ఆత్మ ఏదో భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము అంటాడు భక్తుడు ఇక్కడ. దేవుని సంబంధి అయిన వాడైతే దేవుని మాటలు వింటాడు. మీ పిల్లలు మీ మాటలు వింటారు. పక్కింటోడు మాటలు వింటారా? పక్కింటోడు మాటలు వింటున్నారంటే ఆడ సంబంధం ఏదో మొత్తానికి ట్రాప్ చేశారు మీ అబ్బాయిని. ఇక కొన్ని రోజులకి తల్లి వచ్చి అడిగిద్ది, మా అబ్బాయిని ఏందో చేశారు. కొన్ని ఏళ్ళల్లో ఈ మధ్యకాలంలో పెద్దోళ్ళు మరి మాట్లాడేదాకా ఆగట్లేదుగా. మొత్తానికి అమ్మాయి తరపు వీడికి ఏదో చేశారు. మొత్తానికి అప్పటి నుంచి అమ్మాయి చుట్టూనే తిరుగుతున్నాడంట. ఇక వీళ్ళ అమ్మగారు వచ్చి మా అబ్బాయిని ఏందో చేశారు, మా అబ్బాయిని ఏందో చేశారు. ఇంక చేసేదేముంది, ఇద్దరికి పెళ్లి చేయటం తప్ప. మా అమ్మాయిని ఆమె వచ్చి వాళ్ళ తరపు అంటారు, మీ అబ్బాయిని మేమేం చేయలేదు, మా అమ్మాయినే మీరే ఏదో చేశారు. ఇదే గోల. అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి మా అమ్మాయి ఎట్ట అయిపోయింది, అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి మా అబ్బాయి ఏదో జరిగింది. అర్థమవుతుందండి? మీ పిల్లలు మీ మాట మీ సంబంధులైతే వింటారు, కానీ మీ పిల్లలే కానీ ఎవరో మాట వింటున్నారు. అప్పుడు ఎలా ఉంటుంది? ఇప్పుడు తల్లి మొన్నటి చేతి కొడుకు మాట విన్నాడంట మొన్నటిదాకా, ఇప్పుడేం భార్య మాట వింటున్నాడంట. ఎట్లుంటుంది? మొన్నటిదాకా నా మాట విన్నావు కదరా, నా సంబంధివి, ఇప్పుడు నువ్వు భార్య సంబంధివి అంటదా లేదా?
నువ్వు పెళ్ళాం కొంగు పట్టుకుని తిరుగుతున్నావు, నా కొడుకు అని చెప్పుకోవడానికి కూడా సిగ్గేస్తుంది. నువ్వు నా కొడుకు కాదురా, ఇన్నాట్లాగా నా కొడుకు కాదు, నువ్వు వాళ్ళ తరపున వెళ్ళిపోయావు, అయిపోయింది నీ పనిక. నువ్వు ఎప్పుడైతే దాన్ని చేసుకోవద్దని చెప్పానో, ఎప్పుడైతే దాన్ని చేసుకున్నావో అప్పుడే నీ పని కొలాప్స్ అయిపోయింది, తీసేసేయక అని అంటారు లేదా? ఇప్పుడు కొడుకు ఎవరు సంబంధం అయిపోయాడు? మరి అత్తగారింటికి వెళ్ళి అత్తగారింటికి చేసినంత పని అమ్మగారికి చేయడు, అయిపోయింది అక్కడే, చాప్టర్ క్లోజ్. మనోడికి ముసుగేసారు, చేయాల్సిందంత చేశారు, అల్లుడు కొడుకు అయిపోయాడు. అక్కడ ఏమయ్యాడు? లోకంలో సామెత ఉంది, అల్లుడు కొడుకు అవుతాడా, కొడుకు అల్లుడు అవుతాడా? కానీ లోకం అంటుంది, అయ్యా కొడుకు లాంటి అల్లుడు అయ్యా అంటది. కొడుకులనేమో పక్కన పెడతారు, అల్లుడినేమో నెత్తినెక్కించుకుంటారు. కొడుకు లాంటి అల్లుడా ఉంటారండి అడన్నా? కొడుకు లాంటి అల్లుళ్ళు ఉంటారా? అల్లుడు అల్లుడే, కొడుకు కొడుకు. లోకంలో ఇంకో సాగుతుంది పెద్దోళ్ళు, కుంటి బిడ్డ అయినా ఇంటి బిడ్డ అని అంట. వాడు కుంటోడైనా వాడు ఇంట్లో కొడుకు కాబట్టి, వారసుడు కాబట్టి వాడు ఇంటివాడుగానే మాట్లాడతాడు. మీకు ఒక విషయం చెబుతానండి, మీకు తెలుసులే. ఒకరోజు ఓ తాతగారు కూతురు పిల్లల్ని కొడుకు పిల్లల్ని అలా బయటికి తీసుకెళ్ళాడంట. బయటికి తీసుకెళ్ళాడు. కూతురు పిల్లలనేమో మరి ఇదేం దరిద్రమో దౌర్భాగ్యం నాకు అర్థం కాదు. కూతురు పిల్లలనేమో మెళ్ళ మీద ఎక్కించుకున్నాడంట, కొడుకు పిల్లలనేమో చేయబొట్టుకుని తీసుకెళ్తున్నాడంట. ఈలో వీడు అడిగాడు, తాతయ్య ఏంది నన్ను కూడా ఎక్కించుకో, వర్మూయిరా. వాళ్ళు ఎప్పుడో ఒకసారి పండగ పూట వచ్చేవాడు, వాళ్ళు ఎక్కించుకుంటారు, ఎప్పుడు నాతోనే ఉంటావుగా అన్నట్టుగా ఏదో మొత్తానికి మాట్లాడేటి వెళ్తున్నారు. ఈలోపు పైన ఉన్నవాడు అన్నాడంట, మనవాడు, అయ్యో తాతగారు మీ ఆవులు అన్నాడంట. ఏమన్నాడు? తాతగారు అదిగో మీ ఆవులు అన్నాడంట. ఈడన్నాడంట కిందడు, తాతగారు అవి మానవులు అన్నాడంట. అర్థమైందా? అది అంత తేడా ఉంటుంది. పాపం తేడా తెలియకపోతే తేడా తెలుసుకోండి. కొంతమంది ఈ మహానుభావుల్లో కూడా పని హిమాలయంలో ఉన్నారు కొంతమంది. మరి చూసుకోవాలి కదండి, తల్లిదండ్రులను కూడా వీళ్ళు చూసుకోవాలిగా. ఇప్పుడు ఏమవుతుందంటే లోకంలో అల్లుడు కొడుకు అవుతున్నాడు, కొడుకు అల్లుడు అవుతున్నాడు. అట్లా ఉంది సమాజం. కాబట్టి వాళ్ళు అంటారు కొడుకు లాంటి, అందుకే అల్లుడు కొడుకుగాడు, కొడుకు అల్లుడు, అల్లుడు అల్లుడే, కొడుకు కొడుకే, కొడుకు కొడుకే, కూతురు కూతురు. ఎక్కడి నుంచి అయినా ఈడ పెట్టే బేడ సర్దుకుని వెళ్ళిపోవాల్సిందే. కొడుకు ఎక్కడికి వెళ్ళడో ఇక్కడే ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందండి? అంత తేడా ఉంటుంది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నట్టు, మన సంబంధులైతే మన పిల్లలు మన మాట వింటారు. యేసుప్రభువు అన్నాడు ఇంకొక మాట, నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. భార్య నీ సంబంధం అనుకో, ఊరక ఎగరదు, నిప్పుల మీద కాలు వేసిన పిల్లిలాగా ఊరక ఎగరదు. నీ సంబంధం అయితే, నీ మనిషి అయితే నీ మాట, నోరు మూసుకోమని చెప్పే కదా, ఆగు అంటే ఆగిద్ది. నీ సంబంధి కాదనుకో, నీ మాట ఏందో నిన్ను నోరు మూసుకోమంటది. ఇట్లా అన్నమాట. నువ్వు దేవుని సంబంధివి అయితే దేవుడు చెప్పిన మాటలు నువ్వు వింటావు. గత వారం చెప్పాను, అవును ప్రభువా నీ దాసుడు ఆలకించున్నాడు, సెలవీయమని విధేయత కలిగి ఉంటావు. దేవుని సంబంధి కానివాడు నువ్వెవడరా నాకు చెప్పేదే, నువ్వు చెప్తే నేను ఇదేదంటరా, అసలు నువ్వెవడరా అని అంటాడు. నువ్వు దేవుని సంబంధివి అయితే దేవుని మాటలు వింటావు. దేవుని సంబంధివి కాకపోతే, నువ్వు వాడి సంబంధివి అయితే వాడి యొక్క ఆశలనే నెరవేర్చాలని ఈ జీవితం అంతా ఇక వాడి బడిలో నడవటమే. కొంతమంది ఆడపిల్లలు ఉంటారు, ఇక పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి ఇక ఆడిబడే, ఇక అమ్మగారు మొత్తుకుంటుంది, ఏం నాకు పుట్టింటి నుంచి ఏమన్నా ఇచ్చేది ఏమన్నా ఉందా లేదా అని ఎదురు చూస్తూ ఉంటుంది. ఎక్కడి నుంచి ఆమె వెళ్ళిందే కానీ ఇంతవాడికి బయటికి పుట్టింట్లో అడుగు కూడా పెట్టాల. ఇదేం దరిద్రమో, వెళ్ళిన దగ్గర నుంచి అంటే ఆడయన్ని పట్టుకొచ్చి ఏడబెట్టాలంట. కూతురైతే అల్లుడి గారి దగ్గరికి వెళ్ళి ఆ ఇల్లంతా దోసుకుని మళ్ళీ అమ్మగారికి ఇవ్వాలంట.
మరి నీ ఇంటికి వచ్చిన కోళ్ళు కూడా అంతే, మరి వాళ్ళ అమ్మగారు కూడా అంతే అనుకుంటుందిగా. నీ ఇంటిని బాగా దోసుకుని వాళ్ళ అమ్మగారికి పెట్టుకోవాలంటే అట్ట కుదరదు. మళ్ళీ కోడల్ని ఏం చేస్తుంది? తప్పు అసలు అట్లా పొరపాటును చేయకూడదు. నువ్వు హద్దు మేరుతున్నావు, మా కుటుంబం రూల్స్ని మేరుతున్నావు అంటది కోడల్ని. అదే కూతురు అనుకో, ఏం చేసినా ఏం కనపడవు, ప్రేమ. కాబట్టి ఎందుకు అంటే నా సంబంధి, నా కూతురు నా సంబంధి. కొడుకుని అంటది, నువ్వు నా సంబంధం కాదురా, నా సంబంధం అయితే నా మాట వింటావురా. మనం దేవుని సంబంధంలో దేవుడు కూడా అంటాడు, నా సంబంధం అయితే నా మాట వింటావు, నా కోరికలు తీరుస్తావు, నా ఆశలు తీరుస్తావు. తల్లిదండ్రులు బిడ్డల మీద కొన్ని ఆశలు రుతావు. రే నేను బాగా చదివించేది ఎందుకు అనుకుంటున్నా, నువ్వు అది అవ్వాలి, ఇది అవ్వాలి, మా గట్టుకుడు చదువు సంజలు, నువ్వు మంచి ప్రయోజకుడు అవ్వాలి, ఒక గవర్నమెంట్ ఉద్యోగం చేయాలి, మన ఇంట్లో చదువుకున్న నాదుడు ఒక్కడు కూడా లేడు, మన ఇంట్లో నువ్వు ఒక్కడివే, అందుకే నీ కోరిక ఇంత ప్రయాసపడుతున్నానని ఏమో ఆశలన్నీ రుద్దుతాడు ఆడి మీద. స్కూల్కి వెళ్ళే ప్రతిసారి వాడికి ఇన్స్పైర్ చేస్తారనమాట, పురికొల్పుతూ ఉంటారు, ప్రోత్సహిస్తారు. రే నువ్వు బాగా చదవాలిరా, నువ్వు మధ్యలో చదువు ఆపేయడానికి వీళ్ళు ఆళ్ళలాగా ఉండకూడదు, ఇళ్ళలాగా ఉండకూడదు, నువ్వు చిన్న వయసులోనే జాబ్ కొట్టాలి అని ప్రోత్సహిస్తూ పురికొల్పుతూ అని రెచ్చగొడితే వాడు పురికొల్పబడి రెచ్చిపోయి బాగా చదివాడు అనుకో, మంచి ఉద్యోగం వచ్చింది వాడికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాడు నిజంగా నీ సంబంధం అయితే వాడిని మాటలు విని తల్లిదండ్రుల కోరిక వారు తీరుస్తాడు. మనం దేవుని సంబంధం అయితే దేవుని మాట విని మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమైన బాప్తిస్మం పొంది ఎడతెగని ప్రార్థన, ఎడతెగని సహవాసం, ఇలాంటి ఒక మంచి బోధలో సహవాసంలో ముందుకు వెళ్తూ మన జీవనాన్ని గడుపుతూ ఉంటాం. మనం దేవుని సంబంధులంగా ఎప్పుడైతే కామో, వాడి సంబంధులుగా ఎప్పుడైతే అవుతామో, ఇక వాడి ఆశలన్నీ తీర్చుకుంటూ ఉంటాడు మనలో. కొంతమంది మీరు అంటూ ఉంటారు కదా, చచ్చిపోయిన వాళ్ళకు కొన్ని ఆశలు ఉంటే, చచ్చాడు కోరిక తీరకుండా వీడు ఎవళ్ళలోనో పట్టి కోరిక తీర్చుకుంటాడు అంటారు, చూశారు మీరు? అర్థమవుతుంది నా మాటలు? ఏం ఆశలు తీరకుండా చచ్చిపోయిందంట యవ్వన కాలంలో. ఇప్పుడు అందరికి పడుతుందంట ఆ మనిషి, ఏం కోరికలు తీరక చచ్చిపోయంట ఆమె తిరుగుతూ ఉందంట, వాళ్ళని పడుతుందంట. వాళ్ళు కూడా అలాగే ప్రవర్తిస్తున్నారని మనలో చెబుతారు. అన్నారు మీరు ఎప్పుడన్నా? ఆ మనిషి పట్టింది కాబట్టి ఉరేసుకుని చచ్చిందంట, ఈ మనిషిని కూడా పడితే ఆడు కూడా ఉరేసుకుని చస్తాడు. ఇట్లాంటి విషయాలు మనం వింటూ ఉంటాం. సాతానుగాడు ఏం చేస్తాడంటే మనల్ని పురికొల్పి ప్రోత్సహించి వాడి కోరికలన్నీ మనలో తీర్చుకుంటాడు. అమ్మగారు కొంతమంది పూలు పెట్టుకోరు, కానీ కూతురుకు మాత్రం దిగేసి పెట్టిద్ది. ఏందమ్మా అని అడిగామనుకోండి, నేను ఎటుకూడి పెట్టుకోలేనుగా బ్రదరు, నా కూతురునైనా పెట్టుకొని ఇప్పుడు నుంచే దాన్ని అది చేయమంటావా, ఇది చేయమంటావా, ఇప్పటి నుంచే అవి తీసేసి ఈ తీసేసి బతకమని నేను ఎట్టా చెప్పను, నేనంటే అన్నీ అనుభవించేసాను, ఇది కూడా అన్నీ అనుభవించాలి. నువ్వు అనుభవించి చాలా నాశనం అయ్యావు, వీళ్ళు కూడా నాశనం, నీ కళ్ళార చూడాలి, అంతే కదా? మనకెన్నో నాశనం అయిపోయిన అనుభవాలు ఉంటాయి. మరి నువ్వు అనుభవించావంటే నా పిల్లలు కూడా అనుభవించాలంటే వాళ్ళు కూడా ఆ నాశనంలో కూడా వెళ్ళాలి. అంటే మనం కొన్నిసార్లు మనకి తీరని కోరికలు మన పిల్లల్లో తీర్చుకుంటాం. అంటే మనం చదువుకోవాలా, మన పిల్లల్ని చదివించి మన ఉద్యోగాలు చేయాలా, మన పిల్లల్ని ఉద్యోగాలు చేయించి కోరికలు తీర్చుకున్నట్లుగా సాతానుగాడు మనల్ని ఏం చేస్తాడంటే, సేవకులను కూడా ఏం చేస్తాడంటే గట్టిగా బలంగా పట్టుకుని, ఏర్పరచబడిన వారిని సైతం గట్టిగా బలంగా పట్టుకుని వాడుకుని వాడి కోరికలన్నీ తీర్చుకుంటాడు. అర్థమవుతుందండి? దీన్ని బట్టి మనం ఎక్కడున్నాం, ఎవరి సంబంధిగా ఉన్నాం అర్థం చేసుకోవాలి. కాబట్టి అన్ని విషయాల్లో వాళ్ళు అనుకుంటారు నేను బాగానే ఉన్నాను. ఇక్కడ మనం చదివాం యోహాను రాసిన మొదటి పత్రికలో, దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాట వింటాడు, దుష్టుని సంబంధి అయిన వాడు దుష్టుని మాట వింటాడు. కాబట్టి మన దేవుని మాట వినని వాడు దేవుని సంబంధి కాలేడు. కాబట్టి ఇందును బట్టి గ్రహించవచ్చు అంట, ఏది భ్రమపరిచేదో, ఏది దేవుని ఆత్మ, ఏది భ్రమపరచాత్మో అర్థం చేసుకోవచ్చు అంట. ఇప్పుడు నేనున్నాను, దేవుడు నాతో మాట్లాడినప్పుడు నేను ఒబే అయితే, విధేయత చూపిస్తే నాలో దేవుని ఆత్మ కార్యం చేసినట్టు. మరి అదే దేవుడు నాతో మాట్లాడినా నేను దాన్ని శిరసా వహించకుండా పెడచెవుని పెట్టేసి
దేవుని చిత్తాన్ని పక్కన పెట్టేసి నా ఇష్టానుసారంగా తిరుగుతున్నానంటే కారణం నేను భ్రమలో ఉన్నాను అని అర్థం. కాబట్టి భ్రమపరచు ఆత్మ ఏదో, దేవుని ఆత్మ ఏదో ఈజీగా మనం గ్రహించవచ్చు. కాబట్టి చాలా ఈజీగా మనల్ని వాడు ఏం చేస్తాడు, నీకు కొన్ని కోరికలు ఉంటాయి. దేవుని వాక్యం విన్నప్పుడు, ప్రభువా నేను పరిశుద్ధంగా బ్రతకాలి, నీ కొరకు బ్రతకాలి, ప్రత్యేకంగా బ్రతకాలి, లోకమునికి వేరుగా బ్రతకాలి, రోల్ మోడల్గా బ్రతకాలి, మాదిరిగా బ్రతకాలని మనకి కొన్ని కోరికలు దేవుని వాక్యం విన్నప్పుడు పుడతా ఉంటాయి. అది ఎంతసేపే, అది ఈ బడిలో ఉన్నంతసేపు. ఈ బడి దాటిన తర్వాత, ఇది అయిపోయిన తర్వాత మిగతా 6 రోజులు ఆడబడి మన జీవితం ఈ విధంగా విరుకుని పడిపోయింది. అయితే దేవుని యొక్క వాక్యం మనల్ని ప్రోత్సహిస్తుంది. నువ్వు భ్రమలో ఉన్నావు, ఆ గ్రహింపులో నుంచి నువ్వు బయటికి రావాలి. అప్పుడు దానిలో నుంచి నీకు జయం కలుగుతుంది, విడుదల కలుగుతుందని దేవుని వాక్యం ప్రోత్సహించినప్పుడు, ఆ ప్రోత్సాహానికి ఎప్పుడైతే నువ్వు లోబడతావో, ప్రోత్సహించబడతావో, పురికొల్పబడతావో, రేపబడతావో, ఆ భ్రమలో నుంచి ఒక్కసారిగా బయటకు వస్తావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ ప్రపంచంలో నుంచి ఒక్కసారి బయటకు వచ్చేస్తావు. థియేటర్కి వెళ్ళామనుకో, అదో ప్రపంచం. ఆ జనాలు బయటకు వచ్చిన తర్వాత నిజంగా అటు జరిగిద్దా? సినిమాల్లో జరిగినట్టు నిజంగా జరుగుతాయా? అదో ప్రపంచం. కొన్ని షాపింగ్ మాల్స్ ఉంటాయి, అక్కడికి వెళ్తే ఇక పొద్దున వెళ్తే సాయంత్రం రావటమే, రాబుద్ది కాదు, అన్నీ ఉంటాయి అన్నమాట. దాంట్లో తినటానికి, తాగటానికి, సంతోషించడానికి, అనుభవించడానికి. దాన్ని విడిచిపెట్టి మనకు రాబుద్ది కాదు. అలాంటి ప్లేసులు కొన్ని ఉంటాయి. అదో ప్రపంచం. దేవుని మందిరానికి వస్తే అనిపించేది ఇదో ప్రపంచం. ఆ పాటలు పాడినంతసేపు, ఆరాధన చేసినంతసేపు, ఆ వాక్యం విన్నంతసేపు, ఈ ప్రపంచంలో మనకి మరొక ప్రపంచం గుర్తుకు రానే రాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మళ్ళీ ఈ ప్రపంచం దాటి మళ్ళీ మరొక ప్రపంచంలోకి వెళ్తాం. అప్పుడు ఎలా ఉంటుంది? కాబట్టి మనం భ్రమపరచబడిన అనుభవంలో ఉంటే, ఈరోజైనా భ్రమలో ఉన్నామని గుర్తుపెట్టి బయటపడకపోతే, ఇందాక చెప్పాను కదా యవనస్తురాల గురించి, భ్రమపరచబడింది, వాడు వలలో పడిపోయింది, మోసపోయింది, వాడి కోసమే ఎదురు చూస్తూ ఉంది. కానీ పెద్దలు చెప్పారు, ఇది కరెక్ట్ కాదమ్మా, నువ్వు ఇంకొక నిర్ణయం తీసుకో, కొత్త జీవితం స్టార్ట్ చేయి, అయిపోయింది అది అయిపోయింది, ఒక కళ అనుకో, పేడ కళ అనుకో అని చెప్పినప్పుడు కొత్త జీవితం స్టార్ట్ చేస్తుంది. అదే భ్రమలో ఉంటే మెంటలోళ్ళు అయిపోతారు. కొంతమంది చూడండి, చేసుకుంటే వాడినే చేసుకుంటా, అయ్యిందేదో అయిపోయింది కాబట్టి వాడినే చేసుకుంటా, సావో బతుకో వాడినే చేసుకుంటా, ఇదే పిచ్చిలో ఉంటారు కొంతమంది. అన్ని సంవత్సరాలు కని పెంచారు తల్లిదండ్రులు, ఇప్పుడు వాడి సంబంధం అయిపోయింది. ఇప్పుడు వాడేం చెబితే ఏంది సర్దుకున్నావా అంటాడు, ఆడ నుంచి ఫోన్ చేసి, బంగారం గింగారం పెట్టావా, పెట్టాను, డబ్బులు పెట్టావా, పెట్టాను, ఇక జంపు జలాని. ఇంకా వాడు ఏం చెబితే, మరి 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి తల్లిదండ్రులు పెంచితే ఆ మాట అబ్బే అట్లా ట్రాప్ చేస్తాడు మనల్ని కూడా. ఇన్ని సంవత్సరాలు విన్న వాక్యం ఏమైపోద్దో తెలియదు. అప్పటిదాకా సంఘంలో ఉంటాడు, సేవకులతో ఉంటాడు, లేకపోతే సేవ చేస్తాడు, ఒక్కసారిగా వాడిని ట్రాప్ చేసి పట్టుకుంటారు. ఇక అంతే, సేవ లేదు, సంఘం లేదు, సేవకు లేదు, బైబిల్ లేదు, ప్రార్థన లేదు, విశ్వాసం లేదు, ఇక ఇవన్నీ తీసి పక్కన పెట్టి వాడికి నచ్చి మెచ్చినట్లుగా జీవిస్తాడు. ఇదొక ట్రాప్ అన్నమాట. సాతానుగాడు ఇలా మనల్ని పట్టుకుంటాడు, భ్రమపరుస్తాడు. దానిలో నుండి బయటపడిన తర్వాత కానీ మనకు అర్థం కాదు. ట్రైన్లో వెళ్తుంటే మత్తు మంది ఇచ్చి, తినండి మేడం గారు, ఏం కాదు, ఇప్పుడే చేసుకోవచ్చు ఇంట్లో లడ్లు, ఏం పర్లేదు, ఇంట్లో చేసినయే, ఇంటి తరహాయే, ఏ షాప్లో తెచ్చినవి కాదంటాడు. మత్తు మంది వేస్తాడు, అందరూ ఇకిలిసుకుంటా మన వాళ్ళు తింటారు. తిన్న తర్వాత కాసేపటికి హఠం పడతారు. తెల్లారు లేచేసరికి బ్యాగులు ఉండవు, ఏముండవు. అప్పటిదాకా వాళ్ళు ఏమనుకున్నారు, మనోళ్ళేలే, అబ్బో అసలు మా తమ్ముళ్ళలాగా మాట్లాడాడు, మా చెల్లిలాగా మాట్లాడింది, అసలు మా తమ్ముడు కూడా ఎప్పుడెట్టు మాట్లాడలేదంట. ట్రైనుల్లో కొన్ని సందర్భాలు మేము దూర ప్రాంతాలు ప్రయాణం చేస్తూ ఉంటాం కదా, అసలు ఎవరో తెలియదు, కానీ పరిచయాలు పెంచేసుకుని ఫోన్ నెంబర్లు తీసుకుంటారు.
ఆ కాసేపట్లోనే ఇక్కడ నుండి ముంబై బయలుదేరాం, ఒక 22 గంటల ప్రయాణం. ఈ 24 గంటల ప్రయాణం, ఈ 24 గంటల ప్రయాణంలో స్నేహితులు అయిపోతారు, ఫోన్ నెంబర్లు తీసుకుంటారు, అబ్బో వాట్సాప్లు, తర్వాత మీ ఇంటికి మేము వస్తాం, మా ఇంటికి. అరే ఒక రోజులోనే ఆ ప్రేమ అంతా ట్రాష్ అని తెలిసినప్పుడు, ఆ ప్రేమ అంతా అబద్ధం అని తెలిసినప్పుడు, తినండి వీళ్ళన్న వాళ్ళు తింటారు, వాళ్ళన్నం. ఈలోపు దాంట్లో కనుక ఏదైనా మొత్తం మంది ఉంటే చక్కగా తింటావు, పడుకుంటావు, ఉన్నాయని తీసుకుని ఉన్నాయని ఒలుసుకుని వెళ్ళిపోతే అప్పుడు నెత్తి నోరు బాదుకుని అయ్యో నేను మోసపోయాను, అయ్యో నేను. ఆ మాటలు అలా ఉంటాయి, చెప్పుడు మాటలు. మోసపోయానని తెలియక మునుపు ఆ మాటలు అలా ఉంటాయి, చాలా మధురంగా ఉంటాయి. లోకము లోకాశలు కూడా నువ్వు మోసపోనంత వరకు, నువ్వు చచ్చిపోనంత వరకు, నువ్వు ఎత్తబడనంత వరకు, ప్రభువు రాకడ రానంత వరకు ఆ మాటలు నీకు ఎలా ఉంటాయి? చెప్పాను కదా, ట్రైన్లో సంభాషణ జరిగిద్దే, అప్పుడు ఎక్కలైపోతారు, అప్పుడే తమ్ముడు అయిపోతారు. అదే తమ్ముడైతే ఇదిగో నే మామయ్య అంటది, ఇదిగో మామయ్య, ఇదిగో తాతయ్య, అప్పుడే వరుసలు అప్పుడప్పుడే కలిపేస్తారు ఆ 24 గంటల ప్రయాణంలో. వీడు ఇదంతా అదునుగా చేసుకుని ఆడు కూడా చక్కగా ముసుకేసి ఉన్నదంతా సర్దుకుని ఆడు ఏదో స్టేషన్లో దిగిపోతాడు. లబో దిబోమంటారు మన వాళ్ళు. మోసపోయాం మోసపోయాం మోసపోయాం, నమ్మించి మోసం చేశాడే, నమ్మించి గొంతు కోసాడే అని అంటారు. ఉన్నవన్నీ పోగొట్టుకుంటాం. వాడు కూడా మనల్ని లేనిపోని మాటలన్నీ చెప్పి మోసం చేసి మన దగ్గర ఉన్న ఆత్మీయత అంతా పెట్టేబేడ సర్దినట్టు మొత్తం సర్దుతాడు. ఇన్ని సంవత్సరాలు ప్రయాసపడిన ప్రయాస అంతా వృధా. నమ్మకత్వం, ఇన్ని సంవత్సరాలు నమ్మకంగా ఉన్న నమ్మకత్వం అంతా వెళ్ళిపోద్ది. అందుకనే బైబిల్లో యేసుప్రభు చెప్పాడు, ఏర్పరచబడిన వారిని సైతం ఆడు వదలడం. నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటాడు, ఈరోజు ఎవడు దొరుకుతాడు, ఈరోజు ఎవడు దొరుకుతాడు అని. దేవుని బిడ్డల మీద నిఘా ఉంటుంది వాడికి. ఆ సీసీ కెమెరాలు ఎప్పుడు మన చుట్టూనే తిరుగుతూ ఉంటాయి, వీడు ఏడ దొరుకుతాడా అని. వీడిని ఎట్లా ప్రోత్సహిద్దామా లోకంలోనికి వెళ్ళటానికి. చూడండి ఎలా ఉందంటే ఈరోజు లోకములో నుంచి కొంతమంది వేరు చేయబడి సంఘంలోకి వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఎలా ఉంది తెలుసా? సంఘంలో నుండి వేరు చేయబడి లోకంలోకి వస్తుంది. ఇంకొక విచిత్రం ఏంటంటే అసలు లోకమే సంఘంలోనికి వచ్చేసింది. సంఘంలోనికి ఏమొచ్చేసింది? లోకం, లోక ఆచారాలు, డ్యాన్సులు, నాట్యాలు, అలంకరణ. అర్థమవుతుందా? అల్లరి, లేనిపోనివన్నీ దేవుని సంఘంలోకి వచ్చేసాయి, లేనిపోనివన్నీ దేవుని మందిరంలోకి వచ్చేసాయి. ఒకప్పుడు లోకంలో నుండి వేరు చేయబడి సంఘంలోకి వచ్చేవాళ్ళు. ఈరోజు ఆశ్చర్యం, సంఘంలో నుండి వేరు చేయబడి ఈ దేవుడు వద్దు, ఈ సంఘం వద్దు, ఈ సేవకుడు వద్దు, ఈ పరిచర్య వద్దు, ఈ ప్రార్థన వద్దు, వాక్యం వద్దు, బాబాయ్ మాకు లోకమే కావాలని లోకంలోకి వెళ్ళిపోయే స్థితిలో ఉంటున్నారు. వీళ్ళందరిని గురించి బైబిల్ ఉంటుంది, భ్రమలో ఉన్నారు. గుర్తుపెట్టుకొని, నిన్నైనా సరే నన్నైనా సరే వాడు ఏం చేస్తాడు? భ్రమపరచగలడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మన పిల్లల్ని స్కూల్కి పంపించినప్పుడు ఈ కిడ్నాపులు చేసేవాళ్ళు ఏం చేస్తారు? పిల్లల్ని బ్లాక్మెయిల్ చేసేవాళ్ళు, నాన్న చిట్టి బుజ్జి అనుకుంటా చాక్లెట్లు ఇచ్చి ఇదిగో మేడ ఉందరా అని తీసుకెళ్ళి ముసుకేసి దాంట్లో ఏమేస్తారు? మత్తు మందు కలిపి, ఇక్కడే ఉందిరా మీ నాన్న నేను తీసుకురామన్నాడు, మేము నిన్ను చూడాలనిపించింది అని ముసుకేసి తీసుకెళ్ళి ఇక ఆ ముసుగులో నుంచి బయటకు వచ్చిన తర్వాత తల్లిదండ్రులకు ఫోన్ చేసి బ్లాక్మెయిల్ చేస్తాడు. మోసం. ఆ పిల్ల అనుకుంటుంది అప్పుడు దాకా అంకులేలే మా అమ్మ దగ్గరికి తీసుకెళ్తున్నాడు, ఆంటీయేలే మా నాన్న దగ్గరికి, అంకులు ఆంటీ అని ఆమె కూడా వరుస కలిపిద్ది. అర్థమవుతుంది ఆ మాటలు? ఇట్లా లోకం అందరినీ నమ్ముతున్నాం. చెప్తున్నాను కదా, ట్రైన్లో పరిచయం లేని వ్యక్తుల్ని మనం నమ్ముతాం, అవునా? పిల్లలు పరిచయం లేని వ్యక్తులు లేనిపోని మాటలు చెబితే నమ్ముతాం. కానీ దేవుణ్ణి మాత్రం గుడ్డిగా నమ్మంగా మనం. అయ్యా నువ్వు ఉంటే ఇదిగో సావటానికి వెళ్తున్నా, నువ్వు ఉంటే నన్ను, ఇది మనదే. అది వేరేవాడు మాటలైతే, ఉన్నదంతా దోసుకుని గుండు కొట్టే మాటలైతే అసలు అనుమానమే రాదు మనకి, ఎందుకంటే ఆ మాటలు అట్టా ఉంటాయి. దేవుడు మాటలు ఖచ్చితంగా ఉన్నా మనకు వచ్చేదే మొట్టమొదటి అనుమానం. నిజమేనా? నిజంగా దేవుడే మాట్లాడాడంటావా? నిజంగా చేస్తాడంటావా? నిజంగా మారిద్దంటావా?
అర్థమవుతుందా? లోకంలో కొంతమంది చెబుతూ ఉంటారు, ఇదిగో అది చెప్తాం, ఇది చెబుతాం, ఈ జీవితంలో ఇది జరగబోతుంది, అది జరగబోతా ఉంది అని చెబుతూ ఉంటాడు. అవి మొత్తం నమ్మేస్తాం. నిజమేనంటామని అప్పుడు ఎందుకు అనుకో, అప్పుడు నమ్మం. ఇది మాత్రం నమ్ముతాం. కాబట్టి సాతాను గాడు ఏం చేస్తాడంటే చాలా సులువుగా చిక్కులు పెట్టే పాపం అని రాశాడు. ఇదే హెబ్రీ పత్రికలో. ఏం చేస్తుందంట? సులువుగా. దాన్ని ట్రాప్ అంటాం. ఇప్పుడు ఎలకని పట్టుకోవాలి, దాన్ని ఎమ్మడ పడితే దొరికిద్దేంది మనకి. దాన్ని మనం ఏం చేస్తాం? బోనం ఒకటి పెట్టి దాంట్లో ఉల్లిపాయ టమాటో పెట్టి రా చూసుకుందాం అంటాం. అప్పుడు వచ్చిద్ది, మొత్తానికి లోపల ఉందగా వచ్చిద్ది. తింటా ఉండగా బయటికి వెళ్దాం అనుకుంటుంది, పడిపోద్ది. అంతేనా? మామూలుగా దొరికితే పట్టుకుంటాం ఏంటి? మనం పట్టుకోలేం కదా. ట్రాప్ అంటాం దాన్నే. మనం వెళ్తూ ఉంటాం, పొద్దాకలు మన ఎమ్మడబడి తిరగడం. మనం వెళ్ళే మార్గాల్లో ఆడాడ కొన్ని ఏముంటాయి? వలలు, ఉరులు. వెళ్తానే ఉంటాడు. అకస్మాత్తుగా యాక్సిడెంటల్గా అంటారు చూసారా, ఉన్నట్టుండి ట్రాప్లో పడిపోతాడు. ఇక బయటికి రాలేని పరిస్థితి. దేవుని దగ్గరకు వచ్చినప్పుడేమో అన్ని నేల చూపులు చూస్తారు మనోళ్ళు, పై చూపులు చూడాలి. అయితే కొన్ని చోట్ల పై చూపులు చూస్తారు, నేల చూపులు చూడరు. అంత రివర్స్ మనోళ్ళది. కాబట్టి వాడేసే ట్రాప్లో చిక్కుబడిపోతాం, పట్టుబడిపోతాం. అర్థమైంది నా మాటలు మీకు? మామూలుగా పట్టుకోవాలంటే ఎలక దొరకదు, దానికి ఒక బోను లేకపోతే ఒక గమ్ ప్యాడ్స్ ఉంటాయి. ఇక దాంట్లోకి వెళ్ళి చిక్కుకుందంటే ఎంత ఇదిలిచ్చుకున్నా అది దీన్ని వదలదు, అది దీన్ని వదలదు. సాతాను గాడు కూడా మన కోసం అక్కడక్కడ ఏముంటాయి? వలలు, ఉరులు, బోనులు ఉంటాయంట. మనకి ఇష్టమైంది దాంట్లో పెడతాడు. ఇక మనకి ఎంత ఇష్టం అంటే, నీకేమంటే ఇష్టం తిండిలో అన్నాం అనుకో, నాకు పాయసం అంటే ఇష్టం అంటాడు ఒక ఆయన. ఇంకా ఏమి ఇష్టరా నీకు? నాకు బిర్యానీ అంటే ఇష్టం బ్రదరు అంటాడు. నీకు ఇంకా ఏది ఇష్టం? అది ఇష్టం అంటాడు. మొత్తం వీడికి ఇష్టం ఇది కావాలనుకుని వీడి బలహీనత మనకి ఏది ఇష్టమో దాంట్లో పెడతాడు. మరి ఇష్టమైన దానికోసం వెళ్ళకుండా ఉంటామండి? ఇష్టమైన ఆ అమ్మాయి కోసం వెళ్ళకుండా ఉంటామా? వెళ్తారు, వీడు వెళ్తాడు, అని ట్రాప్ చేస్తారు, పట్టుకుంటారు, పెళ్లి చేస్తారు. తర్వాత మామిడికి ఆడికి ఇచ్చి పెళ్లి చేయడం చాలా కష్టం. ఈయనకి ఎట్టా పెళ్లి చేయాలి? ఈయన్ని ట్రాప్ చేసి వలేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని ఆ అబ్బాయికి ఏం చేసేది ఏం లేదు, పెళ్లి చేసుకోవాల్సిందేక. అంతా ఒక ట్రాప్ అన్నమాట ఇది. సాతాను గాడు కూడా విశ్వాసులైన బిడ్డల మార్గాల్లో ఇవన్నీ పెడతా ఉంటాడు. అందుకనే దేవుని వాక్యము నా పాదములకు దీపం అన్నాడు దావీదు. దేవునికి స్తోత్రం. నా త్రోవకు వెలుగై ఉన్నది అంటే క్రైస్తవుడు తన మార్గంలో, తన యాత్రలో దేవుని యొక్క వాక్యాన్ని చేతపట్టుకుని దీపములాగా పెట్టుకుని వెళ్తే ఎక్కడ ఉన్నాయో స్కాన్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ బాంబులు కనిపెడతా ఉంటారు కదా, బాంబు స్క్వాడ్ వాళ్ళు, వాళ్ళ దగ్గర ఒక స్కానర్ ఉంటుంది. ఎక్కడెక్కడ ఉన్నాయో అది మోగుతూ ఉంటుంది. కొన్ని రేడార్స్ ఉంటాయి. ఆ రేడార్స్ ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో కనిపెడతా ఉంటాయి. దేవుని యొక్క వాక్యము మనం చదువుతూ ఉన్నప్పుడు, వింటూ ఉన్నప్పుడు, ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని కలిగి మనం ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు, నా కుమారుడా నీ ప్రయాణంలో జాగ్రత్త అని దేవుడు ఏం చేస్తాడంటే మన పక్కనే ఉండి, మనతో ఉండి, మనలో ఉండి, మనకంటే ముందు వెనక కుడి ఎడమ పైన కింద ఆవరించి అదిగో దానిలో పడిపోకుండా దాని పక్కనే గుండా తీసుకుని వెళ్ళగలిగిన వివేకము కలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు యాత్రికుని ప్రయాణం అనే ఒక పుస్తకం చదివితే కొంత అవగాహన వచ్చింది. నేను చదవలేదు, దాని గురించి ఒక సినిమా కూడా ఉంది. దానిలో ఇప్పుడు నేను చెప్తాను చూసారా, పరిస్థితులన్నీ సాతాను గాడు ఏం చేస్తాడు? ఆ యాత్రికుడిని ఆటంకపరుస్తూ ఉంటాడు. దేవుడు ఏం చేస్తాడు? ఈ మార్గం సరైంది కాదు అని ముందుకు నడిపిస్తూ ఉంటాడు. మన ఈ యాత్రా జీవితంలో కూడా ఎన్నో ఆటంకాలు, ఎన్నో శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, వాటన్నిటినీ దాటుకుని మనం దేవుని సన్నిధానానికి చేరుకోవాలి. మరి నీ మీద ఎందుకు నిఘా పెట్టాడంటే నువ్వు యేసు రక్తంలో కడగబడిన వాడివి కాబట్టి, దేవుని సేవలో పాలిభాగస్తుడు అవుతున్నావు కాబట్టి, ప్రాముఖ్యంగా దేవుని సేవకుడు కాబట్టి,
వాడి సీసీ కెమెరాలన్నీ నీ చుట్టూ తిరుగుతాయి. మొత్తం నువ్వు ఎప్పుడు ఏం చేస్తున్నావు, మొత్తం ఏం చేస్తున్నాడు ఆపరేట్ చేస్తూ ఉంటాడు. చూసుకుని డైరెక్ట్ రిపోర్టు దేవుని కొడతాడు. ఇక ఏం చూడు మరి ఈ వ్యవహారం చూడు, మరి ఈ సేవకుడు అంటున్నావు, విశ్వాసం అంటున్నావు, అట్లా అంటున్నావు, ఇట్లా అంటున్నావు, ఏంది ఈ వ్యవహారం ఏంది అంటాడు. కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండకపోతే ఆనాడు ఏదైనా తోటలో అవ్వ ఆదామును బయటికి తోలేసినట్లు మనం దేవుని సన్నిధిలో నుంచి బయటికి గెటౌట్ అంటాడు. మొహమాట ఉండదు కొన్నిసార్లు దేవుడికి. ఎంత ప్రేమిస్తాడో దేవుడు కొన్నిసార్లు అంత కఠినంగా ఉంటాడు, చాలా కఠినంగా ఉంటాడు. అసలు ఏదేనులో ఒక క్షణం ఉండటానికి కూడా అయ్యా అని కాలు పట్టుకుంటాం, ఏదో తప్పు అయిపోయింది అని అన్నారు వాళ్ళు ఏమన్నా? అబ్బే మనం ఎందుకు అంటాం? మనమేంది, మన రేంజ్ ఏంది, మనమేంది వాడు కాలు పట్టుకోవటం ఏంది, మనమేంది బతిలాటమేంది. పొమ్మంటే పోతాం, ఉండమంటే ఉంటాం, మేము పరువు కలిగిన మనుషులు అంటాం కదా మనం. మరి అదే సావాలి సంఘానికి వచ్చినప్పుడు. నీ పరువు ఎవడికి కావాలి, నీ పొగరు ఎవడికి కావాలి, నీ అహంకారం ఎవడికి కావాలి? అవన్నీ చస్తేనే సంఘంలో ఉంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వాళ్ళు అడగలేదు, ఆయన ఏదేనులో పెట్టలేదు. సొలొమోను కూడా ఏమన్నా అడిగాడండి? ఏదో చేసానులే, ఇంత ఇచ్చావు, మరి నా తండ్రి అయిన దావీదు కూడా ఏదో పశ్చాత్తాపడ్డాడు, ఆయనకు మాదిరి ఉంది, మరి నేను కూడా పడతాను అన్నట్టుగా ఏమి లేదు. వాళ్ళతో పాటు మనోడు మొత్తం బ్యాచీ కలిసి మొత్తం లాక్కెళ్ళారు. కాబట్టి దేవుని ఏర్పాట్లో ఉన్న ఒక వ్యక్తిని బయటికి లాగటానికి వాడి ప్రయత్నాలు అంతా ఇంత ఉండవు. మరి అంతమంది అయితేనే వాళ్ళ ట్రాప్లో పడ్డాడు సొలొమోను. ఒకళ్ళిద్దరైతే వాళ్ళ ట్రాప్లో పడేవాడు కాదు. ఎంతమంది అంట? 700 మంది భార్యలు, 300 మంది, 1000 మంది. అంతమంది అయితేనే ఆయన లాగగలిగారు. ఇప్పుడు కొన్నింటిని లాగాలంటే పెద్ద పెద్ద క్రేనులు రావాలి, కొన్ని లాగాలంటే మనుషులు లాగితే సరిపోద్ది. మరి సొలొమోను లాగాలంటే మాత్రం పరివారం ఉండాలి, అంతమందిని పంపిస్తే కానీ సొలొమోను లొంగల. మరి నీకు నాకు నువ్వు ఎంత బలవంతుడివైనా నిన్నెట్ట లాగాలో, నీకెట్ట గాలం వేయాలో, నీకెట్ట వలయ్యాలో వాడికి బాగా తెలుసు. వాడిని ఎట్లా, వాడి కోరికలన్నీ నీలో తీర్చుకోవాలో వాడికి తెలుసు బాగా. దేవుడు కూడా ఆత్మగా, దేవుని కోరికలన్నీ నీలో ఎప్పుడెప్పుడు తీర్చుకుందామా, నా స్వారూప్యంలోకి ఎప్పుడు మార్చబడతాడా, నా వల్ల వీడు ఎప్పుడు బతుకుతాడా, నా వల్ల ఎప్పుడు వీడు పరిచర్య చేస్తాడు, నా వల్ల ఎప్పుడు ప్రార్థన చేస్తాడని ఈ కోరికలన్నీ తీర్చుకోవడానికి దేవుడు ఎంపర్లాడుతూ ఉంటాడు మనలో. వాడేమో వాడి కోరికల్ని తీర్చుకోవడానికి నీ ఎమ్మట పడతాడు. సాతాను బ్రదర్, నీ కోరిక నా కోరిక ఒకటేరా, ఇద్దరం కలిసి పనిచేద్దామని ఇక రెచ్చిపోతాడు. ఇటు ఆడి కోరికలు ఒకటే, ఈడి కోరికలు ఒకటే, ఇంకేముంది, అభ్యంతరం ఏమైనా ఉంటుందా? అందుకే సొలొమోను అన్నాడు, నా హృదయము విషయంలో ఏ విషయంలో కూడా నేను నిర్బంధించలేదు అంటాడు. ఏ విషయంలో కూడా అడ్డుపడలేదు, నా మనస్సుకు నచ్చి మెచ్చినట్లుగా నేను జీవించాను అన్నాడు. కాబట్టి మనము దేవుని సంబంధులం అయితే దేవుని మాట వింటాం. సాతాను సంబంధులం అయితే అది మన బ్యాచ్ అంతా ఒకటేలాగా ఉందిలే మొహాలు, అంతే కదా, అర్థమైపోద్ది. తాగుబోతుడు స్నేహం ఏడున్నాడో, వాళ్ళ బావ ఏడున్నాడో మనకు అర్థమైద్ది. మన సహోదరులు ఇట్లాంటి బ్యాచ్ ఈ మేళామంతా ఒకసారి చేరినట్టు మనకు అర్థమైపోద్ది. కాబట్టి వాడు ఎవరినైనా సరే ఏం చేస్తాడు చెప్పండి, భ్రమలో బ్రతికేటట్టు చేస్తాడు. కాబట్టి వాళ్ళు ఎలా ఉంటారో నేను మీకు ఒక విషయం చెప్పాను, మరొక విషయాన్ని చెప్తాను. చూడండి దేవుని వాక్యంలో ప్రకటన గ్రంథం 3:17 ఇలాంటి వాళ్ళతో దేవుని వాక్యం ఏముంటుందో చూద్దాం. నువ్వు దౌర్భాగ్యుడువును, దిక్కుమాలిన వాడువును, దరిద్రుడువును, గుడ్డివాడవును, దిగంబరుడువై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుణ్ణు, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువు లేదని చెప్పుకొనుచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుట్టము వేయబడిన బంగారమును, నీ దిశమూల సిగ్గుము కనపడకుండా ధరించుకున్నట్టుకు తెల్లని వస్త్రములను
నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకును నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. చాలు. వీళ్ళు అనుకుంటున్నారంటే దేవుడు అంటున్నాడు ఈయన గురించి, వీడు ఆల్రెడీ భ్రమలో ఉన్నవాడు కదా, వీడు అనుకుంటున్నాడు నేను దిక్కుమాలోని కాదు, దౌర్భాగ్యుని కాదు, పనికిమాలోని అంతకంటే కాదు, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకున్నాను. నేను కొంతమంది అంటారు చూసారా, నేను చీమకు కూడా చీమకు చేయవు, చాలామందికి నెత్తిమే టోపీ పెడతావు, నువ్వు చీమకే అన్యాయం చేయవరు నాయన, అందరి నెత్తిమే టోపీలు పెడతావు, అందరి కొంపలు నాశనం చేస్తావు. నేను అసలు అవి ఎట్లా ఉంటాయి అంటే మన వాళ్ళ మాటలు, ఇక దేవుడు కూడా అంత పరిశుద్ధంగా బతుకుంటాడో లేదు, నేను చీమకు కూడా అన్యాయం చేయనండి, నేను ఎలాంటి వాడినో మీకు తెలియట్లేదండి అంటారు. దేవుని వాక్యం అంటుంది, నీవు దౌర్భాగ్యుడువును, దిక్కుమాలిన వాడువును, దరిద్రుడువును, అయ్యా గుడ్డివాడవును, దిగంబరుడు. ఇది నీ స్టోరీ. నువ్వు భ్రమలో ఉన్నావు కాబట్టి నీ దిక్కుమాలిన చరిత్ర ఇది. అయితే అతనేమనుకుంటున్నాడు, ఇవేవి కూడా లేదు, ముసుకేసేసాడని చెప్పాగా మొట్టమొదటి మీకు, ఇవేవి కదా ఒక భ్రమలో బ్రతుకుతున్నాడు కాబట్టి వాడు అనుకుంటున్నాడు. ధనవంతుడు కూడా ఏమనుకుంటున్నా, ప్రాణమా తినుము తాగుము సుఖించుము, రానున్న తరాలకు కూడా ఏముంది, గోడౌన్స్ ఉన్నాయి, నీకు ఇబ్బంది ఏమీ లేదు. అప్పుడు అన్నాడు దేవుడు, అన్నాడు ఒరే ఎర్రోడా అన్నాడు. ఆ భ్రమలో ఉన్న వాళ్ళతో వెర్రోడా అన్నాడు, ఒరే దిక్కుమాలినోడా, దౌర్భాగ్యుడా అంటున్నాడు ఇక్కడ, ఒరే దరిద్రుడా, నువ్వు దిగంబరవని నీకు ఇంకా అర్థం కావట్లేదు. ఉన్నావని ఎరగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువ లేదని చెప్పుకొంచున్నాడంట. అది విషయం. దాన్ని బట్టి దేవుడికి ఏమొచ్చింది, ఇందాక ఒక ఆమె చెప్పుకుంటుంది నేను నిర్దోషిని, ఇంకొక బైబిల్లో ఇంకొక మాట ఉంటుంది, మరణమునకు తగిన పాపము నాలో ఎవడు చూపించలేడు అన్నట్టుగా మాట్లాడే సందర్భం ఉంటుంది. మరణమునకు తగినది నాలో ఏదీ లేదు అన్నట్టుగా ఉంటుంది. దీన్ని బట్టి దేవునికి ఏమొస్తుందంట, కోపం. సాతాను సంబంధులై ఉండి దేవుని సంబంధులుగా చాలామంది అయిపోతాం. అందుకనే శాస్త్రుల గురించి పరిచయుల గురించి చెప్పాడు, వాళ్ళు పైకి గొర్రె శరీరం, లోపలంతా తోడేలు స్వభావం అని చెప్పాడు. మరొక విషయం కూడా నేను మీకు అర్థం కావడానికి చెప్తాను, చూడండి. దేవుని వాక్యంలో యెషయా గ్రంథం 47వ అధ్యాయం 7వ వచనం, నేను సర్వదా దొరసానినై యుందునని నీవు అనుకొని వీటిని ఆలోచింపకపోతివి, వాటి ఫలము ఏమవునో మనస్సుకు తెచ్చుకొనకపోతివి. కాబట్టి సుఖాసక్తురాలవై నిర్భయముగా నివసించుచు నేనే ఉన్నాను, నేను తప్ప మరి ఎవరునూ లేరు, నేను విధవరాలనై కూర్చుండను, పుత్రశోకము నేను చూడనని అనుకొనుచున్నదానా, ఈ మాటలు వినుము. ఒక్క దినములోగా ఒక్క నిమిషముననే పుత్రశోకమును వైధవ్యమును ఈ రెండును నీకు సంభవించును. చాలు చాలు. ఇక్కడ మరొక జనాంగం కనపడుతూ ఉంది. వాళ్ళు అనుకుంటున్నారంట, నేను సర్వదా దొరసాన్ని, కూర్చుండుదాన్ని, అసలు నాకు ఇంకా కీడు అనేది ఏది లేదు, అసలు మనకి ఎదురు లేదు, మనకు అసలు తిరుగు లేదు అని ఆమె అనుకుంటూ ఉంటుంది. అయితే దేవుని వాక్యం అంటుంది అలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చి, నేను సర్వదా దొరసాన్నయిందునని నీవు అనుకుని వీటన్నిటిని నువ్వు ఆలోచింపకపోయావు, దీని పర్యవసానం ఎలా ఉంటుందో, ఈ భ్రమ ద్వారా నువ్వు ఏమైపోతావో, ఎలా మారిపోతావో, ఎలాంటి పరిస్థితుల్ని చూస్తావో నీకు ఆ ముందు చూపు నీకు లేదు. కాబట్టి నేను చెప్తా విను, ఇలాంటి భ్రమలో నువ్వు బ్రతికావు కాబట్టి నాకు తిరుగులేదు, నా ఎదురు లేదు, ఏం చేసినా క్షమించే దేవుడు ఉన్నాడు, ఏం చేసినా ఏమీ అవట్లేదు, ఏం చేసినా శాపం రావట్లేదు, ఏం చేసినా అంతా బాగానే ఉంది, గడిచిపోతుందని అనుకుంటున్నావు కదా. నేను చెప్తాను విను. ఆమె అనుకుంటుందంట, నేను విధవరాల్ని కాను, నాకు పుత్రశోకం అనేది కలగనే ఎందుకంటే నా చుట్టూ ఉన్న ప్రొటెక్షన్ అలాంటిది,
నేను నా భర్తను అలా కాపాడుకోగలను, నా బిడ్డలను అలా కాపాడుకోగలను బాగా పొగరు బట్టి మాట్లాడుతూ ఉంటుంది. ఎవడొచ్చినా ఏం చేసిన కొంతమంది అంటారు, రానిరా దేవుడిని, ఏం చేస్తాడు రా దేవుడు అంటాడు ఇంకొకడు. అబ్బో వీడికి బాగా పీక్స్కి పిచ్చి కనుక పీక్స్కి వెళ్ళినట్టు, ఆ రాణి చూసుకుందాం, ఆ రమ్మను చూద్దాం, ఆ రమ్మను శాపం చూద్దాం అంటాడు. 42 డిగ్రీలు ఎండకి తట్టుకోలేక నువ్వు ఇంట్లోకి వెళ్ళి ముసుకేసుకున్నావు. ఇక దేవుడు అంట రాణి చూద్దాం శాపం అంటాడు. జ్వరం వస్తే తడిసిన గోళ్ళు మూలిగినట్టుగా 2-3 రగ్గులు కప్పుకొని మూలుగుతావు. మళ్ళీ ఈడేమంటాడు, రాణి చూద్దాం, దాన్ని చూద్దాం, ఏం చేస్తాడో చూస్తాను. ఏంది చూస్తానికి ఏముండవు, దేవుడు దిగి వచ్చిన తర్వాత ఇక నువ్వు చూడాల్సింది ఇంకొకటి ఉంటుంది. ఇక అది చూసుకుంటా ఏడుద్దా పొలుగొరుక్కుంటా ఇక అంతే, ఇంకేముండదు అక్కడ, అంతకు మించి ఏముండదు. కాబట్టి సొలొమోను అన్నాడు, బాబు నువ్వు భూమి మీద ఉన్నావు, ఆయన ఆకాశం మీద ఉన్నాడు, నీ మాటలో ఎందుకురా నీకు ఇవన్నీ? పోలీస్ స్టేషన్కి వెళ్ళి మన వాళ్ళు తొడగొట్టారనుకోండి, పోలీస్ స్టేషన్కి వచ్చి నాన్న హంగామా చేశాడు అనుకోండి, ఏం చేస్తారు చెప్పండి. కాబట్టి మనం ఎక్కడ ఏం మాట్లాడాలో, ఎక్కడ ఏం చేయాలో అంటే మనం కొద్దిగానే కొద్దిగానే ఉండాలి. ఎక్స్ట్రాలు చేస్తే ఏం చేస్తాడు రైతు, ఏం చేస్తాడు, తీగలు ఎటు పడితాడు పెరిగితే కత్తిరేసి, ఇప్పుడు మనం కటింగ్ షాప్కి వెళ్తాం, బాగా పెరిగినాయి అన్నాడు, ఏం చేస్తాడు, కత్తిరేసి చక్కగా కట్ చేస్తాడు. కాబట్టి మన మాటలు కూడా యోబు గ్రంథంలో కనపడతారు ఎట్లాంటి మూర్ఖుల మాటలు. దేవుడికి అసలు కనబట్టలేదు అంటారు వాళ్ళు. మేఘాలు అడ్డుగా ఉన్నాయి, నేను చేసే ఏం కనబట్టలేదు అంటాడు యోబు గ్రంథంలో. కాబట్టి ఆ దుష్టులు అన్నాడు బైబిల్ వాళ్ళని. కాబట్టి అలాగున మనం ఉండకూడదు. కాబట్టి దేవుని వాక్యాలు మనం చదివాం. ఇప్పుడు అలాంటి ఆలోచనలో ఉన్న వారితో దేవుని వాక్యం వచ్చి మాట్లాడుతుంది. ఒక్క దినములోగా అంటే ఒక రోజు లోపే, ఒక దినం పూర్తిగాక మునిపే, ఒక్క నిమిషంలోగా నీకు 2 యజమానుడు ఫట్టు, కొడుకు కూడా ఇక అంతే. పుత్రశోకము, ఒకే రోజు యజమానుని కొడుకుని కోల్పోతే ఆ బాధ ఎట్టా ఉంటుందో చూపిస్తాడు. ఆమె అనుకుంటుంది నాకు పుత్రశోకం రాదు, ఏ దేవుడు కూడా టచ్ చేయలేడు. ఇలాంటి గర్విష్ఠులుగా బ్రతుకుతూ ఉన్నారు. కాబట్టి దేవుని వాక్యంలో మనం చదివాం, ఇదంతా కూడా పాపము వలన కలుగు భ్రమ చేత కఠినపరచబడిన సందర్భాలు, దాని మూలంగా వచ్చే పర్యవసానాలే ఇవన్నీ. వాళ్ళు అంటున్నారు మేము నిర్దోషులు అంటున్నారు, కొంతమంది అంటారు మాలో ఏ పాపం లేదంటున్నారు, ఆ దేవుడు ఏం చేసినా ఏమీ చేయలే అని కొంతమంది బ్రతుకుతూ, ఎవరి భ్రమలో వాళ్ళు బ్రతుకుతూ ఉంటే దేవుని యొక్క వాక్యం ప్రతి భ్రమలో నుంచి మనల్ని బయటికి వచ్చేటట్లుగా బట్టబయలు చేస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. కీర్తనల గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనం, మేము కదల్చబడం, తరతరముల వరకు ఆపద చూడం అని వారు తమ హృదయముల్లో అనుకొందురు. వారి నోరు శాపంతోనూ కపటముతోనూ వంచనతోనూ నిండి ఉన్నది. వారి నాలుకల క్రింద చేటును పాపమును చాలండి. వాళ్ళు అనుకుంటున్నారు మేము కదల్చబడము, తరతరములకు ఆపద చూడ, ఎందుకంటే రక్షించే దేవుడు ఉన్నాడు, క్షమించే దేవుడు ఉన్నాడు, ప్రేమించే దేవుడు మా వెనకమాల ఉన్నాడు. మేము ఏం చేసినా ఆ దేవుడు మా వెనకమాల ఉన్నాడు. ఆయన ఏం చేయడు, చేతులు కట్టుకుని కూర్చుంటాడు. మేము మాత్రం చేతులు ఎరగదీసుకుని ఇష్టం వచ్చినట్టు తిరుగుతాం అని ఇలాంటి భ్రమలో ఉండి బ్రతుకుతూ ఉన్న వాళ్ళు అనుకుంటున్నారు మేము కదల్చబడం, తరతరములకు ఆపద చూడు. దేవుని బిడ్డలకి ఎన్ని ఆపదలండి, ఆపదలు చూడనోడు అంటే అసలు ఆడు విశ్వాసేనా? కాబట్టి కదల్చబడం, ఆపద చూడడం అని వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు. అయితే దేవుని వాక్యం ఏమంటుంది? పునాదులతో సహా ఆయన ఏం చేస్తాడు, మనల్ని కదిలిస్తాడు. ఆయన
కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, ఇదంతయు కూడా పాపము వలన కలుగు భ్రమ. అందుకే మనం మన దినచర్యలో ఎక్కువగా దేవునికి మనం ఏం వేయలేం, స్థానం ఇయ్యలేం. కాబట్టి ప్రార్థన చేసుకోవాలి అనుకుంటాం కానీ చెయ్యం. అనుకుంటాం కానీ కొన్ని మనం అనుకున్నట్టు చేసి తీరతాం. కానీ ప్రార్థన వాకింగ్కి వచ్చేసరికి ఒక దినమంతా దేవునిలో గడపాలని అనుకుంటాం. వీటికి జీవితకాలం అనుకుంటానే ఉంటాడు. ఇక అన్నీ వాక్యం ఉన్న తర్వాత కూడా అలా అనుకుంటాడు. అనుకుంటే అవ్వదు. ఆ ప్రకారం ఏదైతే అనుకుంటామో దాని ప్రకారంగా నిర్ణయం చేసుకుని చేస్తే అప్పుడు దేవుడు అంటాడు నువ్వు నా సంబంధివి అంటాడు. దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలని వింటాడు. దేవుని సంబంధి కానివాడు దేవుని మాటలు. ఇందును బట్టి ఎవరు దేవుని సంబంధులో ఎవరు అపవాది సంబంధులో అర్థమైపోతుంది. ఎవరు మనవారో ఎవరు బయట వాళ్ళో అర్థమైపోతుంది. ఎవరు మన మేలు కోరేవాళ్ళో ఎవరు గోతులు తీసేవాళ్ళో అర్థమైపోద్ది. కాబట్టి ఇంత బతికి ఇంటి వెనకమాల చచ్చిందంట ఒక ఆవిడ. అంత బతికి ఏడ దొరక ఇంటి వెనకమాల చచ్చిందంట. ఇంత బతికి ఎంత భక్తి చేసి ఎంత వాక్యం చెప్పి ఎంత వాక్యాన్ని విని ఎంత విశ్వాస జీవితం చేసి దిక్కుమాలిన జీవితం జీవించే కంటే భ్రమపరచబడే కంటే ఆ భ్రమలో నుంచి చెప్పాను కదా, ట్రైన్లో మత్తు మందు తీసుకున్న తర్వాత మత్తు వదిలిన తర్వాత వాళ్ళకి అర్థమైంది. ఈ మత్తు నీకు ఎప్పుడైతే వదిలిద్దో అప్పుడు నీకు అర్థమై ప్రభువా నా దోషాన్ని క్షమించు, ఈ యొక్క భ్రమలో నుంచి విడిపించు, వాడి సంబంధిగా ఉండిపోయాను, వాడి యొక్క బానిసత్వం నుంచి విడిపించని ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేసుకుంటావో, విడిపింపబడాలని ఆశపడతావో, వదిలించుకోవాలని ఆశపడతావో, దాని మీద జయం కలగాలని ఆశపడతావో దేవుని యొక్క వాక్యం కూడా నీకు సపోర్ట్ చేసి నేను బలపరుస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకేమో ఆడే ఉండాలని ఆశ, ఇక్కడికేం వస్తావు? ఇంకా నీకు మందిరానికి రావాలని ఆశ లేదు, నీకు ఆడుండాలని ఆశ, కాబట్టి అక్కడే ఉంటావు. నీకు దేవునితో గడపాలని ఆశ లేదు, దానితో గడపాలని ఆశ, దాంతోనే ఉంటావు. లేకపోతే ఈ వస్తువుతో గడపాలని ఆశ, దీంతోనే ఉంటావు. అయితే దేవునితో గడపాలి అనుకున్నవాడు దేవుని సన్నిధికి వచ్చి సమయం అంతా ఫుల్ఫిల్గా దేవునిలో గడుపుతాడు. కాబట్టి అలాంటి భ్రమలో నుంచి మనం బయటికి రావాలి. ప్రతిరోజు కూడా మనం భ్రమపరచబడతానే ఉన్నాం. ఆ భ్రమలో ఏం జరుగుతుందంటే రోజు చేయాల్సినంత ప్రార్థన చాలినంత ప్రార్థన లేదు, చాలినంత వాక్యం లేదు, చాలినంత సహవాసం లేదు, చాలినంత ఆత్మీయ శక్తి లేదు. 3 పూటలు మాత్రం తింటున్నావు, కావాల్సింది తింటావు, ఏరి కోరింది తింటావు, ఏరుకుని మరీ తింటావు. కానీ ఆత్మీయత విషయానికి వచ్చేసరికి మాత్రం చాలినంత ఎందుకు చేయలేకపోతున్నాం అంటే వాడి భ్రమలో మనం కూడా ఉండిపోయాం. చేయకపోతే ఏమవుతులే, ఈరోజు వెళ్ళకపోతే ఏమైద్దిలే, ఏమవుదులే, ఎంత ఇట్లా అన్నమాట, అంతా నిరాశ. పెద్ద ఇదే ఇబ్బంది ఏం కాదు, ఇది పెద్ద విషయం ఏం కాదు, ఇది అంత పెద్ద సీరియస్ మ్యాటరే కాదు. ఇట్లా మనల్ని హోల్డ్లో పెట్టుకుని వాడి వశంలో చేసుకుని విశ్వాసులుగా బ్రతకనీయకుండా, దేవుని బిడ్డలుగా బ్రతకనీయకుండా, ప్రత్యేకంగా బ్రతకనీయకుండా, సమర్పణగా బ్రతకనీయకుండా, మాదిరికరంగా బ్రతకనీయకుండా, లోకులు చూస్తే నువ్వు వెళ్ళినా ఒకటే వెళ్ళకపోయినా ఒకటే అని చేదరించుకునేటట్లుగా మనల్ని వాడు భ్రమపరిచి అట్లా తీసుకెళ్తుంది. నిజమే, చాలా ఇళ్లలో మనం చూస్తే నీ మొహానికి నేను వెళ్ళినా ఒకటే నేను రాకపోయినా ఒకటే. ఎందుకు అంటున్నారు? తేడా లేదు మందిరానికి వెళ్ళేవాడికి వెళ్ళనోడికి. కాబట్టి ప్రత్యేకమైన జీవితాన్ని మందిరం లోపల ఉన్న వాళ్ళకి వెలుపట ఉన్న వాళ్ళకి ఒక వ్యత్యాసం ఉండాలి. అలాంటి వ్యత్యాసకమైన జీవితం మనం చేయాలంటే ప్రతిరోజు భ్రమలో నుంచి బయటకు వచ్చి, వాడి మోసంలో నుంచి బయటకు వచ్చి, వాడి ట్రాప్లో నుంచి మనం బయటకు వచ్చి దేవుని వాక్యానికి, దేవుని పాద సన్నిధికి, సంఘానికి, సేవకులకి, పెద్దలకి మనం ఎంత దగ్గరగా ఉంటామో వాటన్నింటిలో నుంచి మనం బయట పడతాం. పెద్దవాళ్ళు చెప్తారు, పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు, పెళ్ళిళ్ళు కాని వాళ్ళకు, రే అలా చేసుకో ఇలా చేసుకో, మేము అలా చేసుకోలేకపోయాం, నువ్వన్నా మంచిగా చేసుకో అని చెబుతారు. మేము నాశనం అయ్యేవరా, నువ్వు కూడా చేసుకో, దాన్ని చేసుకు నువ్వు కూడా నాశనం, వీడిని చేసుకు నువ్వు కూడా నాశనం అని ఎవరని చెప్తారా? అనుభవం కలిగిన వాళ్ళు దెబ్బతిన్నారు కాబట్టి నాన్న నువ్వు అలా
తప్పుడు నిర్ణయం తీసుకోవద్దు, తొందరపడొద్దు, నువ్వు ఓర్చుకో, తొందరపడమాకనే అనుభవం కలిగిన వాళ్ళు చెప్తారు. ఈ మోసం చేసేవాళ్ళు ఏం చేస్తారు? వీడి కోసం సిద్ధపరుస్తారు, ట్రాప్ చేస్తారు, ముడేస్తారు, పెళ్ళి అయిపోయింది ఇక తర్వాత జీవితం. కాబట్టి అలాంటి సాతాను యొక్క తంత్రాలన్నీ మనం ఎరిగిన వారిగా ఉండాలి అని బైబిల్ చెప్తుంది. అందుకే పౌలు చెప్తాడు కదా, మీరు అపవాది తంత్రములను ఎరుగని వారు కారు. మీకు తెలుసు, వాక్యం తెలుసు. తెలిసిన వాళ్ళు అయితే ఏం చేస్తారు? వాడి యొక్క తంత్రాలు, వాడి యొక్క పన్నాగాలన్నీ తెలుసుకుని, ఇప్పుడు సీఎం గారు ఉన్నారనుకోండి, ఆయనకు ఒక బృందం ఉంటుంది స్పెషల్, వాళ్ళని ఏంటో అంటారు. మొత్తానికి వాళ్ళు ఏం చేస్తారంటే ఈయన వచ్చే ముందలే ఎవరెవరు ఏం ట్రాప్ చేస్తున్నారు, ఎవరెవరు ఏం ప్లాన్లు చేస్తున్నారు, ఒక నిఘా వ్యవస్థ అనేది ఒకటి ఉంటుంది. ఆ వ్యవస్థ ముందలే మొత్తం వాళ్ళు అంచనా వేసేస్తారు. ఏ రూట్లో వెళ్తే బాగుంటుంది, ఏ రూట్లో అయితే ప్రమాదం లేకుండా అన్నీ చెక్ చేయబడిన చెక్ పోస్టులు ఇవన్నీ కూడా వాళ్ళు ముందల చెక్ చేసిన తర్వాత అధికారిని ఆ మార్గంలోనికి తీసుకొస్తాడు చాలా జాగ్రత్తగా. మనం కూడా క్రైస్తవ బిడ్డలమైన మనం, దేవుని వాక్యాన్ని కలిగిన మనం, బైబిల్ అంటుంది అపవాది తంత్రములను మీరు ఎరగని వారు కారు. ఎందుకంటే వాడే మనల్ని ఏం చేయలేడు. మనకి ఏది ఇష్టమో దాన్ని పెడతాడు అక్కడ. పక్షులకి ఇష్టమైన గింజలేసి వలేస్తాడు, లాగుతాడు. చేపలకి ఇష్టమైంది గాలానికి పెట్టి లాగుతాడు, అంతే కదా. అట్లా నీకేది ఇష్టమో దాన్ని బట్టి ఆడి దగ్గరికి వెళ్తావు. అంతకు మించి వాడు నిన్ను నన్ను ఏమి మనం ఎంపర్లాడితే లొట్టలు వేసుకుంటూ మనం ఇదిగో నాకు సంబంధించింది ఏదో ఆడ నువ్వేదో పోగొట్టుకున్నట్టు, నువ్వేదో మర్చిపోయినట్టు వెళ్ళి మళ్ళా ఆడికి వెళ్తాం, వెళ్ళి ఇరుక్కుపోతాం. ఇరుక్కుపోయామంటారంటే అదే, ఎరగలేదు ఆడికెళ్తే అలా అయిద్దని, కానీ అకస్మాత్తుగా వెళ్ళి ఇరుక్కుపోయావు. కాబట్టి లోకంలో ఇంకొక మాట ఉంది, లేడంట కాలం రాక కాదు, కాళ్ళు లేక కాదంట, కాలం వచ్చి సిక్కింది అన్నట్టు ఆ దేవుడికి కూడా మనం ఆడ చిక్కాం. ఆడికి మాత్రం అన్ని విధాలు చిక్కుతాం. కాళ్ళు ఉన్నా చిక్కుతాం, కాళ్ళు లేకపోయినా చిక్కుతాం. కాబట్టి దేవుడు ఎప్పటికప్పుడు మనల్ని అటు వెళ్ళొద్దు. కొన్నిసార్లు మీకు అనిపించింది ఎప్పుడన్నా ఆ చోటుకి వెళ్ళొద్దు అని మన వాళ్ళు ఎప్పుడు దేవుడు ముందుగానే చెప్పాడు అంటాడు. దేవుడు ముందుగానే చెబితే మరి ఏమైందిరా నీకు అంటే అంతా అయిపోవాలి మనకి. మనం అంతా 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు ఎలా ఊరంతా వెళ్ళిపోయిన తర్వాత మర్చిపోయాను అంటాం, ఇక వెనక్కి తిరిగి రాలేం. మనవన్నీ అట్టుంటాయి. అంతా అయిపోయిన తర్వాత అప్పుడు గుర్తొచ్చింది, ప్రభువా రేపు నరకంలోకి వెళ్ళిన తర్వాత కూడా అయ్యా ప్రభువా అనుకుంటామేమో, ప్రభువా దేవా అనుకునేవి ఉండవు. కాబట్టి అలాంటి భ్రమలో నుంచి దేవుడు మనల్ని విడిపించగలడు. అందుకు కావలసిన జ్ఞానము, సమయోచితమైన జ్ఞానము, అపవాది తంత్రాలను ఎదుర్కొని గుర్తుపట్టే జ్ఞానం మనకిస్తే వాడు మనల్ని ఏమీ చేయలేడు. నీ బలహీనత వాడికి బలం, అంతే. వాడు బలవంతుడు కాదు, గుర్తుపెట్టుకోండి, వాడు బలవంతుడు కాడు. నీ బలహీనతే వాడి బలం. ఇప్పుడు భయపెట్టావు, కొంతమంది ఉంటారు వాడు ఏం చేయలేడు, వాడు బెదిరించగలడు అంతే. నీ భయాన్ని వాళ్ళు క్యాష్ చేసుకుంటారు. ఇప్పుడు కరోనా వచ్చింది, ప్రాణాల మీదకి వచ్చింది, 4 లక్షలు పెట్టి అక్కడ లేకపోతే ఎగిరిపోతాడు క్యాండిడేట్ అంటే ఏం చేశారు? భయాన్ని వాళ్ళు క్యాష్, మెడికల్ సంబంధించిన వాళ్ళు భయాన్ని 2000 ఎంత ఉండే ఇంజక్షను 50,000 అమ్మారు. భయం, నీ భయం, నువ్వు ఏదైతే ఇష్టపడుతున్నావో దానిని బట్టి నిన్ను పిండుతాడనమాట. నిన్ను కూల్చేంత బలం అయితే వాడి దగ్గర, నీ బలహీనతే నా బలహీనతే వాడి యొక్క బలం. ఏంటి నీ బలహీనత? ఏది ఇష్టపడుతున్నావో దేవుడు దాన్ని ఏదైతే వద్దంటున్నాడో అదే నీ బలహీనత. దానిలోనే మనం పట్టబడిపోయి వానికి బానిసైపోతున్నాం. మరలా దేవుడు వచ్చి విడిపించిన దాకా ఆ దిక్కుమాలిన జీవితంలో ఉంటాం. కాబట్టి
అలాంటి పరిస్థితులన్నింటిలో నుంచి విడిపింపబడినట్లు ప్రభు సహాయాన్ని ఈరోజు కోరదాం. రానున్న దినాల్లో అలాంటి ట్రాపుల్లో మనం పడిపోకుండా, అలాంటి వలల్లో ఉరుల్లో పడిపోకుండా, ఈ భ్రమపరచబడే భక్తిలో నుండి దేవుడు మనకి సంపూర్ణమైన విడుదల, మనకు ఈ పరిచర్య ద్వారా, ఈ వర్తమానాల ద్వారా మరికొంతమందికి దేవుడు ఈ భ్రమలో నుండి విడుదల కలుగు చేసేటట్లుగా మనందరం లేచి నిలిచి ఇప్పుడు ప్రార్థన చేద్దాం. దేవుడు అలాంటి సమృద్ధి అయిన ఆత్మ సహాయం మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కొంత సమయం విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. ఈ వాక్యాన్ని చెప్పిన నేను కూడా ఏదో ఒక విషయంలో బలహీనుణ్ణి. బైబిల్ అంటుంది, నువ్వు ఎప్పుడు బలహీనుడవో అప్పుడు బలవంతుడు రా బాబు అని బైబిల్ అంటుంది. మనకు కొన్ని బలహీనతలు ఉన్నాయి. ఆ బలహీనతలు దేవుని యొక్క వాక్యము ద్వారా జయించి బలవంతులుగా మార్చబడి అపవాది తంత్రములన్నిటిని ఎదిరించుటకు శక్తిమంతులుగా మారదాం. ఈ భ్రమపరచబడుతున్న భక్తిలో నుంచి బయటపడదాం. ఈ భక్తిలో ఇంకా ఎవరైతే భ్రమపరచబడతా ఉన్నారో, ఇంకా సాతాను ఎంతమందిని అయితే భ్రమపరుస్తున్నాడో వారందరినీ కూడా దేవుని వాక్యం చెప్పి విడుదల ప్రకటిద్దాం. దేవుడట్టి కృప ఈ పరిచర్యకు అనుగ్రహించినట్లు, ఈ పరిచర్యలో పాలు పంపులు పొందని మీకు కొరటి కృప అనుగ్రహించినట్లు అందరం ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, అట్టి కృప మాకు దయచేయండి నాయన, అట్టి కృప దయచేయండి. ఒకానొక దినాల్లో బైబిల్ ప్రజలందరి దగ్గరికి రానప్పుడు ఒక దైవజనుని నువ్వు పురికొల్పి ఆ భ్రమలో నుంచి విడిపించేవు కదా నాయన. బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా ప్రజల యొద్దకి చేరటానికి చేసేవు కదా నాకు ప్రభువా. అదే క్రమంలో ఈ తరంలో ఈ భ్రమపరచబడే భక్తిలో నుంచి ప్రభువా నాకు విడుదలను దయచేయండి నాయన, విడుదలను దయచేయండి. చాలినంత ప్రార్థన, చాలినంత వాక్య ధ్యానం, చాలినంత వాక్య ప్రకటన, చాలినంత నీతో సహవాసం నేను కలిగి ఉన్నట్లుగా నన్ను సిద్ధపరచు ప్రభువా. చాలినంత తిండి తింటున్నానయ్యా, చాలినంత సంపాదిస్తున్నాను ప్రభువా, చాలినంత కుటుంబంతో గడుపుతున్నాను నాయన, చాలినంత నిద్రపోతున్నాను ప్రభువా అయ్యా. కానీ నేను భ్రమలో ఉంటున్నాను, చాలినంత ప్రార్థన లేదు నాయన అయ్యా, చాలినంత సహవాసము లేదు ప్రభువా. దయచేసి నాయన ఈ భ్రమలో నుంచి నన్ను విడిపించు ప్రభువా. నీ సంబంధిగా మార్చుకోనైనా, నీ సంబంధిని కాకపోతే నీ మాట నేను ఎలా వింటాను ప్రభువా. అయ్యా, నీ సంబంధిగా నన్ను చేసుకోనండి నాయన అయ్యా. నీ సంబంధినైతేనే, నీ గొర్రెనైతేనే నీ స్వరాన్ని వినగలుగుతాను ప్రభువా. ఒక మార్పు కలుగు చేయమని ప్రభువుని వేడుకుందాం. ప్రభువా నాకు సహాయపడు, ప్రభువా నాకు సహాయపడు నాయనా. నేను బలహీనుడు నాయన, నా బలహీనత ఏంటో నీకు తెలుసు ప్రభువా. నేను ఏ ఏ విషయాల్లో అయ్యా అపవాది ట్రాప్లో పడిపోతున్నాను, వాడి పన్నాగాల్లో పడిపోతున్నాను, వాడి తంత్రాల్లో ఇరికింపబడుతున్నాను, నీకు మాత్రమే తెలుసు ప్రభువా. అయ్యా, వాటి మీద జయ జీవితాన్ని దయచేయండి ప్రభువా. నేను మరలా బంధింపబడకుండా తండ్రి, ఒకసారి విడుదల పొందిన నేను మరలా బందీగా మార్చబడకుండా ఉన్నట్లు నాకు విడుదలను కలుగు చేయి ప్రభువా. నాకు విడుదలను కలుగు చేయి, సంపూర్ణ విడుదల కలుగు చేయండి ప్రభువా. ఈ భ్రమపరచబడే భక్తిలో నుంచి నన్ను విడిపించండి నాయన అయ్యా. ఒక వైరాగ్యము కలిగిన భక్తిని, ఒక బలమైన భక్తిని, ఓ యథార్థమైన భక్తిని మేము చేయగలగటానికి సహాయం చేయమని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, జీవము కలిగిన దేవా, నీ ఘనమైన శ్రేష్టమైన మహిమ కలిగిన నామాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. మీ కృపను బట్టి, మీ వాత్సల్యతను బట్టి మేము సజీవులమై నీ బలమైన వాక్కు వినుటకు నీ పాద సన్నిధిని మేము ఏ దినము ఈ విధంగా మేము గడుపునట్లు మీరు మా జీవితాలు అనుమతించిన దినమును బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. మీ దాసులను మరుగు చేసుకొని హృదయాంతరంగములను, ప్రాముఖ్యంగా ప్రతి మానవుని యొక్క అంతరంగమును, హృదయాంతరంగమును పరిశీలనగా క్షుణ్ణంగా ఎరిగిన నీవు ప్రభువా, నీ దాసుని మరుగు చేసుకొని నేటి క్రైస్తవ్యం ఉన్న స్థితిగతులను ప్రభువా మీరు మాతో తేట తెల్లగా మా లోనిది బట్ట బయలు చేసినందుకు మీకు స్తోత్రాలు ప్రభువా. మా హృదయాంతరంగంలో నిజముగా పాపము వలన కలిగే భ్రమ చేత మేము ఏ విధంగా భ్రమపరచబడి క్రైస్తవులమని చెప్పుకొనుచు నాయన పేరుకు మాత్రమే కలిగినటువంటి వారముగా ప్రభువా మేము జీవిస్తున్న మా జీవన విధానాన్ని ప్రభువా మీరు పట్టబయలు చేసినందుకు స్తోత్రాలు. ఎవరి వారి వ్యక్తిగత జీవితాన్ని వారి కన్నుల ఎదుట
ప్రభా మీరు కనపరిచినందుకు స్తోత్రాలు. నీ వాక్కులో నుంచి మేము వేటి చేత భ్రమపరచబడుతున్నామో ఇవి కూడా పాపములేనా, వీటి వలన కూడా మాలో భ్రమ కలుగుతుందన్నది విషయాలను ప్రభా మా మనోనేత్రాలు వెలిగించినందుకు ప్రభా మా వివేచనలోనికి అటు మాటలు అటు సంగతులు మా ముందుకు తీసుకొచ్చినందుకు స్తోత్రాలు. వినని వారమై ప్రభా ఇది మొదలుకొని ఎటువంటి భ్రమ చేత మేము భ్రమపరచబడకుండా, పాపము చేత మేము భ్రమపరచబడకుండా నాయన వారిని ఎదిరించున్నట్లు మాలో ఉన్న మా బలహీనతలను ప్రభా అనుదినము నీ పాద సన్నిధిలో అయ్యా వ్యక్తిగతంగా నీతో గడపవలసిన సమయం, నీతో చేయవలసిన సహవాసం మేము కలిగి మేమేమైతే బలహీనతలో ఆత్మీయంగాను శారీరకంగాను కలిగి ఉన్నామో అటు వాటిని జయించడానికి మాకు కావలసిన సామర్థ్యాన్ని ప్రతిదినము అనుదినము క్షణక్షణము నీ పాద సన్నిధిలో అడిగి పొందుకోవటానికి సహాయం చేయండి. మేమందరము బలహీనులమే ప్రభువా, మేమందరము ఏదో ఒక పాపము చేత భ్రమపరచబడి బ్రతుకుచున్న వారమే ప్రభువా. దయతో మమ్మల్ని క్షమించండి. నిజముగానే పాపి తను పాపినన్న గ్రహింపు కలగకుండానే తన పాపములు క్షమింపబడతాయన్న భ్రమతో కూడిన ఆలోచన నిశ్చయత కలిగి ప్రభువా అదే పాపంలో కొట్టుకొని పోతూ నిత్య నరకాగ్ని పాలవుతున్న ప్రభువా ఎన్నో పరిస్థితులను ప్రభువా మా ఎదుట మీరు కనపరిచారు. మా బ్రతుకులు కూడా అలాగే ఉన్నాయి. మేము సరిచేయబట్టుకు సరిదిద్దుకొని ఆ పాపం వలన కలిగే భ్రమలో నుండి తప్పించబడి నిజ క్రైస్తవులుగా, శక్తి కలిగిన క్రైస్తవులుగా ప్రభువా క్రియలతో కూడిన విశ్వాసాన్ని మేము చేయగలిగినట్లుగా నిత్యరాజ్యమునకు చేరునట్లు అయ్యా నీ వాక్కును మాకు అందించినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. మేము ఇది మొదలుకొని సరిచేయబడడానికి, సరిదిద్దుకోవడానికి మాకు మేము వ్యక్తిగతంగా మేము శుద్ధులమని తలంచుకోకుండా, మాకు మేము నీతిమంతులమని అనుకోకుండా, మాలో పాపము లేదని మేము యోచించుకొనకుండా అనుదినము అనుక్షణము నీ గడప యొద్ద కనిపెట్టుకొని ప్రతి చిన్న విషయాన్ని నీ యొద్ద ఒప్పుకొని ప్రతి క్షణము నీ ఎదుట ప్రభువా మేము నిర్దోషులుగా కనబడినట్లు నాయన మా హృదయాలు మీ ఎదుట తెరవబడి ఉండునట్లుగా ప్రభువా మేము జీవించగలగటానికి సహాయం చేయండి. నాయన మీకు వందనాలు. నాయన ఆత్మ సంబంధులమైతే నీ స్వరమేదో, నీ వాక్కు ఏదో, నీ పిలుపేదో, నీ ప్రత్యక్షత ఏదో, నీ మాట ఏదో మేము విని గ్రహించగలుగుతాం. మీ సంబంధులుగా జీవించగలిగిన ధన్యతను మాకు అనుగ్రహించండి. నిజముగానే అపవాద సంబంధులమై చేయకూడని కార్యాలే మేము చేస్తున్నాం. అపోస్తలుడైన పౌలు సెలవిచ్చినట్లు చేయదలిచిన మేలు చేయక కీడునే చేయుచున్నాను అన్నట్లుగా ప్రభువా చేయాలని మేలు అని మాకు తెలిసినప్పటికీ ఆ మేలును కాక కీడునే అనుసరించి కీడులో పడుతూ కీడు వలన వచ్చు జీతానికి మేము పాత్రులమవుతున్నాం. దాన్ని మేము సమకూర్చుకొనిచున్నాం. దయతో మమ్మల్ని క్షమించండి ప్రభువా. ఇది మొదలుకొని చేయవలసిన పనులు అనుదినము నీతో గడిపే ప్రార్థన సహవాసము, వాక్య ధ్యాన సహవాసము, దేవుని మందిర సహవాసం ఎల్లప్పుడూ మేము కలిగి ఉండటానికి మాకు సహాయం చేయండి ప్రభువా. నీకు వందనాలు. నీ గొర్రెల వలె నీ సంబంధులుగా ఉండి అనేకులను నీ తట్టు త్రిప్పగలిగిన వారిగా మేము జీవించగలగటానికి సహాయం చేయండి. సరైన క్రైస్తవ సంబంధులుగా, క్రీస్తు సంబంధులుగా మేము జీవించగలగటానికి సహాయం చేయండి. లేఖనాలు ఈ విధంగా సెలవిస్తున్నాయి కదా తండ్రి. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఆశలతో కూడా సిలువ వేసి ఉన్నారని సెలవిచ్చారు. లోకానికి తాను లోకానికి సిలువ వేయబడి ఉన్నాడని అపోస్తలుడైన పౌలు సాక్ష్యం ఇచ్చాడు. ఆ రీతిగా ప్రభా మీ సంబంధులమని చెప్పుకుంటూ నాయన మీలో ఉన్నవారు అనుకుంటూ లోకమంతా మాలో పెట్టుకొని జీవించేవారు కొన్న మమ్మల్ని దయతో క్షమించండి అయ్యా. మాలో లోకం అంటకుండాన్నట్లు మేము జీవించగలుగునట్లుగా దైవ భయము కలిగి మేము జీవించడానికి నీ స్వరాన్ని, నీ ప్రత్యక్షతను, నీ పిలుపును విని, నీ మాటను విని ఆ ప్రకారంగా మా జీవితాన్ని కట్టుకొని ఆ ప్రకారంగా జీవించగలిగిన ధన్యతను మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. కృప చూపించండి. నిజముగా సంఘాల్లోనికి లోకం వచ్చింది, దేవుని బిడ్డల్లోకి లోకం వచ్చింది, సేవకుల్లోకి లోకం వచ్చింది ప్రభువా. లోకానికి వేరే జీవించమని నీ మాట విరుద్ధమైపోతుంది, నీ మాట నిర్వీర్యమైపోతుంది ప్రభువా. మా బ్రతుకుల ద్వారా, మా క్రియల ద్వారా నీ నామానికి దినమెల్లా అవమానం కలుగుతుంది ప్రభువా. దయతో మమ్మల్ని క్షమించండి. ఇది మొదలుకొని ప్రభువా లోకమునకు వేరే మేము జీవించగలగటానికి అయ్యా, లోకమునకు మేము సిలువ వేయబడిన వారమై మా ఎదుట మాకు నాయన అత్యానందాన్ని కలుగు చేసేవి, మాకు ఆహ్లాదాన్ని కనపరిచేవి ఎన్ని మా ఎదుట ఉంచబడ్డా అవి మాకు ఎంత ప్రీతికరమైనవైనప్పటికీ ప్రభా వాటిని మేము అపేక్షించకుండా, ఆశించకుండా, వాటిని అనుసరించి మేము నడుచుకోకుండా ఆశానిగ్రహం కలిగి జీవించడానికి ప్రభా మీరు కృప చూపమని ప్రార్థన చేస్తున్నాం. క్రైస్తవ జీవితంలో శ్రమలు లేని జీవితం క్రైస్తవ జీవితం కాదని భక్తులు
నాయన లేఖనాలు సెలవిస్తున్నాయి. శ్రమలు కలిగినప్పుడల్లా ప్రభువా నీ యందు మేము సంతోషించే వారముగా మేము జీవించగలగటానికి సహాయం చేయండి. ప్రభువా నీకు వందనాలు, కృప చూపించండి. శ్రమ కలగట్లేదు కదా, నేను సరిగా ఉన్నానన్న ప్రభువా ఆ యొక్క తప్పుడు నిర్ణయం, నాయన ఆ యొక్క ఆలోచన మాలో నుండి తీసివేయండి. ప్రభువా ఎల్లప్పుడూ నీ వాక్యము చేత మేము సరి చేయబడటానికి, ఎల్లప్పుడూ నీ వాక్యము చేత మా ప్రవర్తన మా క్రియలు దిద్దుకోవడానికి మాకు సహాయం చేయండి. పరిశుద్ధాత్మ తండ్రి ఆ రీతిగా నన్ను మమ్మల్ని ప్రాంత ప్రజలను మీరు నడిపించండి. ఎల్లప్పుడూ ఆత్మ ప్రేరణకు లోబడేవారిగా, ఆత్మ చెప్పుచున్న మాటలు చెవిగలవాడు వినున్నట్లుగా మా మూతవేయబడిన చెవులు తెరవమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా నీవు సెలవిచ్చిన మాట, నీవు ఇచ్చిన ప్రేరణకు మేము కట్టుబడి లోబడి జీవించగలిగిన ఆత్మీయతలోనికి మమ్మల్ని నడిపించండి. నీ స్వరము విని నిశ్చేత చేసుకోగలిగినటువంటి అట్టి ఆత్మీయ సహవాసాన్ని మేము కలిగి ఉండటానికి కృప చూపించండి. అనుదినము నీ పాద సన్నిధిలో కనబడే ధన్యతను అయ్యా నాయన మాకు మేము ప్రార్థనాపరులమని, మాకు మేము విశ్వాస వీరులమని, మాకు మేము నీతిపరులమని మేము ఎన్నడూ తలంచుకున్నట్లుగా అయ్యా మా హృదయాలకు పట్టిన గర్వాన్ని, మా హృదయాలకు పట్టిన ఆ క్రొవ్వును మీరు తొలగించమని, తీసివేయమని ప్రార్థన చేస్తున్నాం. తగ్గించుకుని ఎల్లప్పుడూ నీ పాద సన్నిధిలో నీ సహవాసములో మమ్మల్ని మేము సరి చేసుకొని శుద్ధి చేయబడి నీ ఎదుట నీ వలన నీతిమంతులుగా ఎంచబడే అనుభవంలోనికి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా కృప చూపించండి, కనికరించండి. వినండి మాటలో నాలో మాలో ఫలభరితంగా మార్చండి. మా హృదయాలను మేము సిద్ధపరచుకొని విన్న ఈ మాటలు ప్రభువా మేము అనుసరించి జీవించగలగటానికి కృప చూపించండి. పరిశుద్ధాత్మ తండ్రి నిజముగా నాయన మేము క్రైస్తవులమని, నీతిమంతులమని, విశ్వాసులమైన ముసుగులో జీవించే ఆ ప్రభా నటనతో కూడిన భక్తి జీవితం నుంచి మమ్మల్ని విడిపించండి. ప్రభా ముసుగు లేని వారముగా నీ ఎదుట యథార్థముగా నిలబడగలిగిన భక్తి చేయగలిగిన అనుభవంలోనికి మమ్మల్ని నడిపించండి. ప్రభువా మీకు వందనాలు, కృప చూపించండి. అయ్యా మీకు స్తోత్రాలు. మీరు మెచ్చుకోదగిన విధంగా, మీరు నాయనా ఆఘ్రానింపగలిగిన స్తుతి ఆరాధన భక్తి జీవితం, మెచ్చుకోదగిన భక్తి జీవితాన్ని మేము కలిగి ఉండటానికి సహాయం చేయండి. ఆ ప్రకారంగా మేము జీవించడానికి కృప చూపించమని ప్రార్థన చేస్తాం. సహాయం చేయండి ప్రభువా. ఎంతో శ్రేష్టమైన విలువైన మాటలు అయ్యా ఏ ఒక్కరిలో వ్యర్థమైపోకుండా వినబోవు వారికి కూడా అయ్యా అవి ఫలభరితంగా మార్చబడినట్లు చక్కగా భద్రపరచడానికి సమయోచితమైన జ్ఞానమును, తెలివిని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా తీర్మానించుకున్న తీర్మానాల్లో నిలవబెట్టండి. మీరు సహాయం చేయండి. అనుదినము నీ సహవాసమును మాకు అనుగ్రహించండి తండ్రి. నీ వాక్కు చేత ఎప్పటికప్పుడు సరిచేయబడి నాయన మాలో కలిగే ఆ భ్రమ నుండి మేము తప్పించబడి మరిక మీదట అటు పాపం వల్లే కలిగే భ్రమలో ఏ వరము ఏ ఒక్కరము ఇరికింపబడకుండా తప్పింపబడినట్లు నీ కృపా సహాయాన్ని కోరుకుంటూ మీరే మమ్మల్ని తప్పించమని ప్రార్థిస్తూ నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దీవెన, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, సమాధానం సదాకాలం కూడిన మనకును సకల కోటి పరిశుద్ధులకును, అలాగే వాక్యాన్ని విని ఆ భ్రమలో నుండి భ్రమపరచబడుతున్న భక్తిలో నుండి బయటికి రావాలనుకున్న ప్రతి బిడ్డకిని ప్రభు యొక్క సహాయం సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.